హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇప్పుడు క్లాస్ లో మనం డిప్రిసియేషన్ చాప్టర్ రివిజన్ అనేది మొత్తం ఫస్ట్ ప్రాబ్లం నుంచి లాస్ట్ ప్రాబ్లం వరకు చూద్దాము. అలాగే చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్. అలాగే మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్ ఉన్నాయి, అంటే టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ మెథడ్స్ అనమాట. ఎన్ని మెథడ్స్ లో మనం దాన్ని క్యాలిక్యులేట్ అంటే క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్ ఒక టైప్ అండి. రెండోది ఏంటి అంటే మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్, రికార్డింగ్ ద డిప్రిసియేషన్. అంటే డిప్రిసియేషన్ రికార్డ్ చేసేటటువంటి మెథడ్స్ ఎన్ని, అలాగే క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఎన్ని, ఇవి రెండు కూడా వేరువేరండి. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ చేసి డిప్రిసియేషన్ సర్టెన్ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని బుక్స్ లో మనం ఎంటర్ చేసేటప్పుడు రికార్డ్ చేసేటటువంటి మెథడ్స్ ఎన్ని, ఇలా. రైట్, అంటే టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆర్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్. రైట్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆ కనుక్కున్న డిప్రిసియేషన్ ని బుక్స్ లో మనం ఎలా రికార్డ్ చేస్తాము. కాబట్టి ఏమంటామంటే దాన్ని మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ ద డిప్రిసియేషన్, అంతే. అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనమాట, ఈ రెండు వేరు వేరు. సరే, మనకేంటి క్యాలిక్యులేటింగ్ ద డిప్రిసియేషన్ మెథడ్స్ ఎన్ని అంటే మనకి లైన్ గా చెప్పుకుంటా పోతే మనకి వచ్చేటప్పటికి అన్ని మెథడ్స్ ఇవ్వలేదండి. మనకి టోటల్ గా వచ్చేటప్పటికి ఒక 4 or 5 మెథడ్స్ ఇచ్చారు. ఒకటి ఏంటి అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఈ మూడిట్లో ఎలా అయినా పిలవచ్చు మనం. రైట్, ఎస్ఎల్ఎం మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఎలా అయినా పిలవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూడివి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. అర్థమవుతుందండి. ఇట్లా మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడంలో సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి ఇది అనమాట, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, ఇలా పిలుస్తారు. సరే, అది కూడా పక్కన పెడితే మన థర్డ్ వచ్చేటప్పటికి థర్డ్ టైప్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ అండి. తర్వాత యాన్యుటీ మెథడ్. రైట్, తర్వాత సింకింగ్ ఫండ్ మెథడ్. ఓకేనా, తర్వాత ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. ఇలా మనకు చెప్పుకుంటా పోతే మన డిప్రిసియేషన్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద డిప్రిసియేషన్ మెథడ్స్ అనమాట, ఎన్ని రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేటటువంటిది. సరే, మనకైతే మెయిన్ గా ఒక 2 టైప్స్, ఎస్ఎల్ఎం, నెక్స్ట్ ఎస్ఎల్ఎం మెథడ్, ఇంకోటి ఏంటండి డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ మెయిన్ గా ఇచ్చారండి ఈ రెండింటి మీద. తర్వాత మరి రికార్డింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయంటే రెండు ఉన్నాయండి, రెండు రికార్డింగ్ మెథడ్స్. ఏంటి అంటే ఒకటేమో డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్డ్ టు అసెట్ అకౌంట్. అంటే డిప్రిసియేషన్ మనం అసెట్ మీద డిప్రిసియేషన్ అసెట్ కొన్నామంటే 1/1/2020లో కొన్న తర్వాత ఆ 12 months దాన్ని యూజ్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ మనం ఏం చేస్తామంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి దానిని మనం అసెట్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసాము. అంటే మీనింగ్ ఏంటి అంటే అసెట్ అకౌంట్ లో నుంచి డిప్రిసియేషన్ ఎంతైతే మనం క్యాలిక్యులేట్ చేసామో అంత అమౌంట్ అసెట్ అకౌంట్ నుంచి తగ్గిపోతుందని అర్థం. తర్వాత ఏం చేస్తాము అంటే మనం ఇయర్ ఎండింగ్ కి ట్రేడింగ్ పిఎండ్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం డిప్రిసియేషన్ ని. ఫస్ట్ ఏమో అసెట్ అకౌంట్ నుంచి మనం ఏదైతే అసెట్ అకౌంట్ అంతకుముందు డెబిట్ చేసి రాసామో ఒక 1 lakh rupees అసెట్ ని డెబిట్ చేసి రాసి ఉంటే కనుక ఒక 10% డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ 10% ని మనం డిప్రిసియేషన్ అకౌంట్ ఎటార్ టు అసెట్ రాస్తామండి ఇయర్ ఎండింగ్ కి. దాని మీనింగ్ ఏంటి అంటే మనం స్టార్టింగ్ లో రాసినటువంటి అసెట్ అకౌంట్ డెబిట్ ఏదైతే ఉందో 10,000 రూపాయలు తగ్గిపోయి 90,000 కనిపిస్తా ఉంటది. అంటే బ్యాలెన్స్ షీట్ లో మనం అసెట్ అకౌంట్ వేసినప్పుడు నువ్వు 90,000 రూపీస్ వేస్తావు, అంతేగాని 1 lakh rupees వెయ్యవు. బాగా వినండి, మనం బ్యాలెన్స్ షీట్ లో ఇయర్ ఎండింగ్ కి బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు అసెట్ అకౌంట్ ఒక మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంతని చూపిస్తాము అంటే ఈ డిప్రిసియేషన్ పోయి మనం 90,000 రూపీస్ చూపిస్తామండి. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈచ్ ఇయర్ మనం డిప్రిసియేషన్ ని అసెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాము, ఆ డిప్రిసియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇలా జరుగుతుంది. అదేంటి రికార్డింగ్ ఏ మెథడ్ రికార్డ్ చేస్తే అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు అసెట్ అకౌంట్, అది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అసెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తారండి. అంటే ఏంటి, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు స్టార్టింగ్ లో 1/1/2020లో ఎంతైతే కొన్నావో చివరి వరకు అంటే ఏంటి, ఎప్పుడైతే నువ్వు ఒకేలా అమ్మేసేసి కొత్త మెషిన్ తీసుకుందాము అంటే దాని ఉపయోగంలో నుంచి తీసేసే వరకు కూడా అసెట్ వాల్యూ నీకు బుక్స్ లో అంటే బ్యాలెన్స్ షీట్ లో నీకు ఎంత కనబడుతుంది అంటే నీకు టోటల్ గా 1 lakh rupees కి కొన్నటువంటి అసెట్ 1 lakh rupee గానే కనబడుతుంది. అది ఎప్పుడు మనం మన డిప్రిసియేషన్ ని దాంట్లో లెస్ చేస్తాము అంటే ఈ మెథడ్ లో, ఏ మెథడ్ అండి, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మెథడ్ లో ఎప్పుడు మనం తీసేస్తాము అంటే ఎప్పుడైతే ఆ అసెట్ డిస్పోజ్ చేస్తామో, అమ్మేస్తామో, లేదంటే అసలు వద్దు ఇది ఉపయోగానికి పనికిరాదు అనుకుంటామో అప్పుడు మనం ఆ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అంటే మొత్తం డిప్రిసియేషన్ ని ఒక
4 కావచ్చు, 5 కావచ్చు, 10 years వాడొచ్చండి. ఆ టోటల్ డిప్రిసియేషన్ ఆ 10 ఏళ్లకు గాను, అంటే ఒక రకంగా అనుకుందాం మనం స్ట్రైట్ లైన్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మొత్తం ఆ 10 సంవత్సరాల పాటు 10,000 మనం ఒక 5 years అనుకోండి, పోనీ 10,000 50,000 రూపీస్ మొత్తం ఏంటంటే డిప్రిసియేషన్, అసెట్ మీద డిప్రిసియేషన్. ఆ 50,000 రూపీస్ ని ఎప్పుడు అంటే ఆ అసెట్ ని డిస్పోజ్ చేయాలనుకున్నామండి, అప్పుడు మాత్రమే మనము దానిని ఆ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఏదైతే ఉందో అప్పుడు అసెట్ డిస్పోజల్ అకౌంట్ అండి, అది కూడా అసెట్ డిస్పోజల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా జరుగుతుంది. ఇవి రెండు మెథడ్స్. ఫస్ట్ మెథడ్ లోనేమో అసెట్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ తగ్గిపోతూ మనకి ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ షీట్ లో ఈ డిప్రిసియేషన్ పోయి ఎంతైతే మిగిలిందో అంత చూపిస్తామండి. సెకండ్ మెథడ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మెథడ్ లో ఏమో జరుగుతుంది అంటే అసెట్ కొన్నప్పుడు ఎంతైతే ఉందో మనకి అమ్మేదాకా డిస్పోజ్ చేసేదాకా కూడా అంతే కనబడతా ఉంటది. ఇదే తేడా మనకి, డిఫరెన్స్. క్లియర్? దీని ఏమంటారు అంటే మనకి మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ అర్థమవుతా లేదా, మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ ద డిప్రిసియేషన్ ఎక్కడండి? అకౌంటింగ్ బుక్స్ లో. అది అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే ఇది, రైట్? ఇంకోటి ఏంటన్నా నేను మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద డిప్రిసియేషన్ అవి వచ్చేటప్పుడు చెప్పాను ఇందాక, స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ నీకు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్. రెండోది వచ్చేటప్పుడు WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అని చెప్పాం. మూడోది సింకింగ్ ఫండ్ మెథడ్, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజీజ్ మెథడ్, యాన్యుటీ మెథడ్, యూనిట్స్ ప్రొడక్షన్ మెథడ్, ఇలా ఉన్నాయి, రైట్? సరే, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, ఇదిగోండి మనకి ఇది ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో అండి డిప్రిసియేషన్ అనేది. ఈ కాజెస్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడేం మాట్లాడట్లేదు, ఆల్రెడీ మనం ఇండివిజువల్ వీడియోస్ చేసాము. ప్రతి సమ్కి కూడా నేను నెంబర్ చేసుకుంటూ వచ్చామండి. జస్ట్ ఒక్కసారి దీన్ని లైన్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాము. 1 minute, ఎంత 2 minutes పడుతుందేమో. ఒకవేళ మీకు MCQలో వచ్చినా కూడా మిస్ అవ్వకుండా ఉంటారు కదా, వినండి. డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ రెండింటి గురించి చెప్తున్నారు. ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ పర్చేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఫర్ లాంగ్ టర్మ్ యూస్, వాటిని అందుకనే ఫిక్స్డ్ అసెట్స్ అన్నారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ యూస్ ఎవ్రీ ఇయర్ ఏ పార్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎక్స్పైర్స్, ఓకే, దట్ ఈస్ కన్స్యూమ్డ్ ఆర్ యూటిలైజ్డ్ ఆర్ లాస్ట్ డ్యూ టు ఫిజికల్ వేర్ అండ్ టేర్. ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ డిప్రిసియేషన్. అంటే డిప్రిసియేషన్ జరగడానికి కారణాలు ఫిజికల్ వేర్ అండ్ టేర్, passage of time, obsolescence, etc. The gradual decline in the value of tangible asset is termed as depreciation. Thus, it can be stated that depreciation is a part of cost of tangible fixed asset which has expired because of its usage, lapse of time, etc. The purpose of providing for depreciation is to, can you show me the sound of it? All right. మాకు ఒక చిన్న పప్పి ఉందిరండి, అది వచ్చి కుర్చీ కిందకు వచ్చి సౌండ్ చేస్తుంది. ఓకే, రైట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఓవర్ దేర్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. It is important to note that depreciation is charged on all fixed assets except freehold land. Land depreciation ledandi. The reason is that, like other fixed assets like machinery and furniture, useful life of land, because it has infinite life, is not limited to few years. Next. Characteristics of depreciation. Depreciation is a reduction in the book value of fixed assets. Such reduction in the book value of a fixed asset is permanent, gradual, and continuous in nature. Depreciation is a continuous process that is provided every year because the book value is reduced either due to use or with the passage of time. Paina నేర్చుకున్నది ఇది కూడా. It occurs gradually unless there is a quick physical deterioration or obsolescence due to technological developments. కొన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు టైప్ రైటర్స్ కనిపించట్లేదండి, వెనక టైప్ రైటర్స్ ఉండేవి మా చిన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్స్ వచ్చేసినాయి అంటే ఇప్పుడు టైప్ రైటర్ అవుట్ డేట్ అయిపోయింది, మన సిస్టమ్ మీద టైప్ చేసుకుంటాం కాబట్టి వాటిని పక్కన పడేసాం అలా. నెక్స్ట్, డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ అండ్ డిప్లీషన్. ఈ మూడిటికి కూడా మనం ఏంటనేది చూద్దామండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, MCQలో రావచ్చు. ద టర్మ్ డిప్రిసియేషన్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ వేరింగ్ అవుట్ కన్సంప్షన్ ఆర్ అదర్ లాస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎ డిప్రిసియబుల్ అసెట్ arising from use, affliction of time or obsolescence through technology and market changes. It is an allocation of cost of fixed assets as expense over its estimated useful life. Depreciation expense is charged on all tangible fixed assets whose useful life is limited. For example, cost of machine is written off over its estimated useful life. On the other hand, useful life is of freehold land is nothing మనం చెప్పింది. నెక్స్ట్, అమోర్టైజేషన్ అంటే వేటికి వర్తిస్తుందో చూడండి. ఇదిగోండి, అమోర్టైజేషన్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ అండ్ సిస్టమాటిక్ రిటర్న్ ఆఫ్
intangible asset over its estimated useful life. For example, patents, purchased goodwill, copyrights are amortized. అంటే కాలం చెల్లిపోవడం అన్నట్టు, అంటే వాటి యొక్క పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ అయిపోతుందండి, మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. దేర్ యూస్ఫుల్ లైఫ్ బీయింగ్ ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ డిప్లీషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బొగ్గు గనుల్లో బొగ్గు వెలికి తీస్తా ఉంటే అంతరించిపోతా ఉంటదండి. ఉదాహరణకు అదొకటి. డిప్లీషన్ is the value of wasting asset extracted from quarry, mine, etc. Extraction reduces the available quantity of material. For example, extraction of coal from a coal mine is depletion of coal stock. అంతే. నీకు ఇప్పుడు చెప్పాడండి, ఇందాక నేను చెప్పాను కదండి, మనకి ఇదిగోండి ఇక వచ్చేసాను సబ్జెక్ట్ లో. మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిసియేషన్ అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ 2 types అంట. ఒకటి, వెన్ డిప్రిసియేషన్ ఇస్ చార్జ్డ్ టు అసెట్ అకౌంట్, రైట్, అసెట్ అకౌంట్ కి ఛార్జ్ చేస్తే. రెండోది, వెన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆర్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కి యాడ్ అవుతా వెళ్తుంది. దాన్ని ఎక్కడ చూపిస్తామండి? బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం, చెప్తాను నేను. వెన్ డిప్రిసియేషన్ ఇస్ చార్జ్ అగేన్స్ట్ అసెట్. సరే, ఇదంతా కూడా అవసరం లేదు, వద్దు, సమ్లోకి వెళ్ళిపోయినా కదా అర్థం అవుతుంది, రైట్. సరే చూద్దాం, చూడండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రెండింటికి కూడా డిఫరెన్స్. ఇదిగోండి, మనకి ఏంటంటే ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ అంటే మెథడ్స్ వచ్చేటప్పటికి 2 types అన్నాను కదండి. ఆ 2 types ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి ఎలాగంటే, నేను ఒక బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాను ఇప్పుడు. మెషినరీ అకౌంట్ కాదండి, ఒక బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాను నేను, రైట్. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ అండి. ఇది ఏంటి అంటే, మనకి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనుకుందాం. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మెథడ్ ఫాలో అవుతున్నారు. ఇది కూడా బ్యాలెన్స్ షీటే. ఇదిగోండి, ఇది కూడా బ్యాలెన్స్ షీట్. ఇది ఏంటి అంటే డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు అసెట్ అకౌంట్ అండి. అసెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటదండి? మనం రాస్తాము, ఏమని రాస్తాము? బై మెషినరీ. సపోజ్ మెషినరీ అయితే గనక మెషినరీ రాసుకుని 1 lakh rupees మెషినరీ, రైట్, లెస్ డిప్రిసియేషన్ 10,000. లెస్ చేస్తే ఎంత వచ్చిందండి నీకు? 90,000 రూపీస్ చూపిస్తున్నావు. ఓకే, ఇది ఇలా ఉంటుంది. మరి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎలా కనిపిస్తుంది? బై రాయడం ఏంటండి బ్యాలెన్స్ షీట్ లో? మనం రాంగ్ కదా, సారీ, బై రాయకూడదు కదా. ఓకే, మెషినరీ రాసామండి మనం బ్యాలెన్స్ షీట్ లో 1 lakh rupees. అయితే నువ్వు ఏ ఇయర్ అయినా సరే వెయ్యండి, మెషినరీ బ్యాలెన్స్ షీట్ లో మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం కూడా 1,00,000 రూపాయలు చూపిస్తుంది. మరి ఎలా మేడం అంటే, ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనేసి ఇక్కడ రాస్తారండి. లయబిలిటీలో డిప్రిసియేషన్ అనేసి 10,000 రాస్తారు. ఇలా రాసుకుంటా పోతారనమాట, ఇంతే. మరి నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి మళ్ళీ స్టార్ట్ ఏముంది? మెషినరీ అయితే 1 lakh ఏనండి నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో. మెషినరీ 1 lakh, ప్రొవిజన్ వచ్చేటప్పటికి అక్యుములేట్ అవుతల్లా. సో 10,000 ఎస్ఎల్ఎం ప్రకారం అనుకుంటే మనము 10,000 ప్లస్ 10,000 మొత్తం వచ్చేటప్పటికి 20,000 రూపీస్, రైట్. ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా రాస్తారండి నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అంటే? ఇదిగోండి, నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో మెషినరీ అంటే 90,000 రీచ్ అయ్యాము ఆల్రెడీ. సో లెస్ 10,000 రూపీస్ ఎంత కనబడుతుందండి నీకు? 80,000 రూపీస్ కనబడుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ అసెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వాల్యూ కూడా రెడ్యూస్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం రెడ్యూస్ అవ్వాలి. కానీ దీని వాల్యూ ఎంత అంటే 80,000 అని ఇక్కడ మీనింగ్. ఇలా ఉంటుందండి, తీసేయండి ఇక. నెక్స్ట్, ఇవేమి నేను చెప్పను, ఎంట్రీస్ అవే వచ్చేస్తాయి. మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ అర్థమైందండి. మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిసియేషన్ వేరు, మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ ఆర్ టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైనా అనొచ్చు. చూడండి, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్, ఏది ఇచ్చినా కూడా మనకు ఐడియా ఉండాలి. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి వాల్యూ మీద మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటేనేమో చెప్తాను నేను. డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ ఆర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కూడా అనొచ్చు. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కూడా అంటారండి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్, ఇది. తర్వాత సింకింగ్ ఫండ్ మెథడ్, యాన్యుటీ మెథడ్, ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్. మనకి ఏదైతే ఇచ్చారో అవి మాత్రమే చూద్దామండి బుక్ లో. ఫస్ట్ వన్, స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏమిటి చూద్దాం. Under this method, a fixed portion of the cost of a fixed asset is allocated and charged as periodic depreciation. Such depreciation becomes an equal amount in each period. The formula of calculating of depreciation is as under. చూద్దాం ఇక్కడ రండి. ఇప్పుడు నేను సపోజ్ ఒక పాయింట్ చెప్తున్నానండి. మనం ఇప్పుడు ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఎస్ఎల్ఎం చెప్తున్నానండి. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఇదిగోండి కాస్ట్ ఆఫ్ ది అసెట్ 80,000, రైట్. ఇన్స్టాలేషన్ చార్జెస్ 20,000 అండి. క్లియరా? ఓకే.
అయితే ఒక ఎస్టిమేషన్ ఉంటుందండి, ఎన్ని సంవత్సరాలు దీన్ని వాడతాము అనేసి కొన్నప్పుడే అనుకుంటారండి. ఇది ఎప్పుడు కొన్నారంటే 1120లో కొన్నారండి. 1120లో ఈ అసెట్ కొన్నారు. అయితే దీని ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఇదిగోండి, ఎస్టిమేటెడ్ మొత్తం రాద్దాం. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ కూడా వీళ్ళు ముందే అంచనా వేశారు. యూస్ఫుల్ లైఫ్ అంచనా వేశారండి. ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఈ మెషిన్ అంటే 10 years వస్తుంది అనుకుంటున్నారు. 10 సంవత్సరాల పాటు పనిచేస్తుంది అని ఒక ఎస్టిమేషన్. అంతగానే ఎక్కువ పని చేయొచ్చు, తక్కువ పని చేయొచ్చు, ఒక ఎస్టిమేషన్. రైట్. నెక్స్ట్, మరి 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు అంటే స్క్రాప్ వాల్యూ అంటారండి దాన్ని. స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ, గుర్తుపెట్టుకోండి పదాలు. రెసిడ్యువల్ వాల్యూ కూడా అంటారు. ఆర్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారంటేనండి, ఓకేనా. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇదిగోండి 30,000 అన్నాం. ఓకే, 10,000 ఉండొచ్చు అనుకుంటున్నారండి. 10,000 ఉండొచ్చు అనుకుంటున్నారు. అంటే ఎప్పుడు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 10,000 ఉండొచ్చు అంటే మనకి మొత్తం టోటల్ గా చూద్దామండి. నేను ఒక విషయం చెబుతా. టోటల్ డిప్రిసియేషన్ ఎంత ఆఫ్టర్ 10 years అంటే మీరు ఏం చెబుతారండి? సింపుల్ గా చెప్పలేము మనం. టోటల్ కాస్ట్ ఎంత అండి? 80,000 ప్లస్ ఒక 30,000 అండి. ఇన్స్టాలేషన్ మొత్తం కలిపితే 1,10,000 రూపాయలండి. ఓకే, మనకు 10 years తర్వాత 10,000 రూపాయలే ఉంది, 10,000 రూపాయలే మన మిగిలింది అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 1,00,000 రూపీస్ కూడా ఏమైపోయిందండి? 10 ఏళ్ల తర్వాత డిప్రిసియేట్ అయిపోయిందని అర్థం. అర్థమైందా మీకు మ్యాటర్? ఒక 1,00,000 10,000 రూపీస్ ఏమో టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్, 10,000 మిగిలింది అంటే ఆ ఆ మధ్యలో డిఫరెన్స్ అంతా కూడా ఏమైపోయిందండి? డిప్రిసియేట్ అయిపోయింది, తరిగిపోయింది, తగ్గిపోయింది, పోయింది. సో దాన్ని ఏమంటారంటే డిప్రిసియేషన్ అంటారు. రైట్. అయితే మనం ఏం చేయాలంటే దీన్ని ఇది ఎన్ని సంవత్సరాలదండి? 10 years దండి. ఇది 10 సంవత్సరాల డిప్రిసియేషన్. 10 సంవత్సరాలకి మొత్తానికి కలిపి 1,00,000. 10 సంవత్సరాల మొత్తానికి కలిపి 1,00,000 రూపాయలు. మరి పర్ ఇయర్ వచ్చేటప్పటికి ఎంత తగ్గిపోయింది అంటే ఏమని చేస్తామండి మనం? 1,00,000/10 వెయ్యమా? 10 సంవత్సరాలు వేసేసి మనం దాన్ని 10,000 రూపీస్ అంటే ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి 10,000 రూపాయలు అంటున్నామా లేదా? ఈ 10,000 రూపాయలని ఏమంటారు అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ అంటారండి. యాన్యువల్ డిప్రిసియేషన్ అంటారు. అంతే, యాన్యువల్ డిప్రిసియేషన్. అర్థమవుతుందండి? మనం స్ట్రైట్ లైన్ మెథడ్ చేయబోతున్నామండి. నేను ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను మీకు, ఎస్ఎల్ఎం మెథడ్. మీకు ఇది ఇచ్చారండి, 1120లో అసెట్ కొంటే కాస్ట్ ఆఫ్ ది అసెట్ 80,000, ఇన్స్టాలేషన్ 30,000, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 10 years, స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ 10,000. నేను ఏం కనుక్కోమన్నారు అంటే ఇదిగోండి, ఫైండ్ అవుట్ ఏంటి అంటే ఏ బిట్ నిన్ను యాన్యువల్ అంతేగా, యాన్యువల్ డిప్రిసియేషన్ ఒకటి నేను కనుక్కోమంటున్నారండి. యాన్యువల్ డిప్రిసియేషన్ ఒకటి. నెక్స్ట్ బి పాయింట్ ఏంటి అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కోమంటున్నారండి. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఈ 2 పాయింట్స్ నేను కనుక్కోమంటున్నారు. నువ్వు ఏం చేస్తావు ఈ సమ్తో? నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను చెప్పాను యాన్యువల్ డిప్రిసియేషన్ ఎలాగో, దాని ఫార్ములాలో రాసుకో. ఇదిగో ఇది ఫార్ములా ఏంటి? ఇదిగోండి, యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ ఇంటూ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అండి. రైట్. కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేటప్పటికి ఎంత అండి? మనకు తెలుసు కదా, టోటల్ వచ్చేటప్పటికి 80,000 ప్లస్ 30,000 మొత్తం కలిపి 1,10,000 రూపీస్ మైనస్ స్క్రాప్ వాల్యూ 10,000 రూపాయలు. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు. రైట్. ఇప్పుడు ఎంత వస్తుందండి నీకు? తీసేస్తే మొత్తం నీకు 10,000 రూపీస్ వచ్చింది. ఇది నీకు యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చేసిందండి క్యాల్కులేట్ చేస్తే. ఇప్పుడు మనకి ఏ పాయింట్ వచ్చిందండి? నెక్స్ట్ బి పాయింట్ ఏంటండి? రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేద్దాం. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే 100కి ఎంత శాతము అనేసి. అప్పుడు ఏం చేస్తాము అంటే మనకి వచ్చినటువంటి యాన్యువల్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో ఈ యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100 అని రాస్తాము. సో మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చిందండి నీకు? 10,000 డివైడెడ్ బై 1,10,000 ఇంటూ 100 రాయండి. ఎంత వస్తే అంత పాయింట్స్ లో వస్తుంది అనుకోండి మనకి. 10,000 బై 1,10,000 ఇంటూ 100 9.09% వచ్చిందిలేండి. మనం 9.09% వచ్చింది. ఓకేనా? ఇలా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. రైట్. అర్థమైందా? తీసేయండి. మన సమ్ ఎక్కడుందండి? మన సమ్ లెక్కలోకి వెళ్ళిపోండి. ఏదైనా ఇస్తే సమ్ చేద్దాం. ఓకే, ఇక నేను ఈ ఫార్ములాస్ అని చెప్పానండి, సమ్లో వచ్చేస్తాయి మనకి. ఒక ప్రాబ్లం తీసుకున్నాము అంటే మీకు కావాలి ఇంకా డెప్త్ గా అంటే కనుక మీరు ఇండివిజువల్ గా వీడియోలు చేశాం కదండి, అక్కడికి వెళ్ళండి. ఇది రివిజన్ క్లాస్ కదా, ఎంట్రీస్ అని చెప్పుకుంటా కూర్చుంటే కుదరదు, కానీ నేను మీకు అర్థమయ్యేటట్టు అయితే చెప్పగలను ఎంట్రీస్ కూడా. ఓకేనా? ఇదంతా తీసేద్దాం ఒక నిమిషం. ఇది ప్రాబ్లం ఏమన్నారో చూద్దాం. మెషిన్ నంబర్ అండి ఇది. కాస్ట్ ఆఫ్ మెషిన్
మెషిన్ కాస్ట్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ టు బి క్యాపిటలైజ్డ్. అంటే క్యాపిటలైజర్ అంటే ఏంటి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు రకాలు ఉన్నాయండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ నేమో అసెట్ అకౌంట్ కలపము, P&L అకౌంట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ ఇందాక చెప్పాను కదండి, స్క్రాప్ వాల్యూ అని అది ఇది. తర్వాత ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, EUL, అది రైట్. అయితే మీకు ఇక్కడ ఏంటి ఇన్ని ఇచ్చారు అంటే మెషిన్ నెంబర్ 1, మెషిన్ నెంబర్ 2, మెషిన్ నెంబర్ 3, మెషిన్ నెంబర్ 4. మీరు కూడా ఏం చేయాలంటే ఇందాక నేను ఒక లెక్కకి చెప్పాను కదండి, మీరు 4 లెక్కలు చేయాలండి. ఇలాంటివి 4 లెక్కలు చేసి ఆన్సర్ తీయమంటున్నారు. సో మనం ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడే రాసేద్దామా? పెద్ద విషయం ఏం కాదు కదా, దీని కింద నేను రాసేస్తాం. ఇదిగోండి సేమ్ టేబుల్ తీసుకుందాం. ఓకే, రైట్. ఉన్న ఎన్ని టేబుల్స్ ముందు అవి రాసేసేయండి. మనకి 1 2 3 4 5 అయితే 5 ఇచ్చి ఉన్నది ఉన్నట్టే. తర్వాత మనం ఇందాక నేను ఫైండ్ అవుట్ అన్నాను కదండి, 2 కాలమ్స్, ఆ 2 కాలమ్స్ ఎక్స్ట్రా గీయండి అంతే. ఏం ఫైండ్ అవుట్ చేసాం మనము? యాన్యువల్ డిప్రిసియేషన్ ఒకటి, తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 1 2 3 4 5. మనకి పైన ఇచ్చిందండి 1 2 3 4 5 అయిపోయినాయి. 2 ఎక్స్ట్రా గీస్తే అయిపోయా. ఒక దానికి దీనికి కొంచెం ఎక్కువ ఇద్దాం, చక్కగా చేయొచ్చు మనం ఆన్సర్లు. ఓకే అండి, అయిపోయింది. హెడ్డింగ్ ఏమి ఇస్తే అది పెట్టండి. కంప్యూటర్ ది అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు బి చార్జ్ అట్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండర్ SLM మెథడ్. ఏమంటున్నారు? డిప్రిసియేషన్ కనుక్కోమంటున్నారు, యాన్యువల్ డిప్రిసియేషన్, అలాగే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా కనుక్కోమన్నారు. హెడ్డింగ్ పెడతాము. ఉన్నది ఉన్నట్టు రాస్తున్నానండి. ఫస్ట్ ఏంటి? నంబర్, తర్వాత కాస్ట్, తర్వాత వచ్చేటప్పటికి ఏమంటున్నారు మీకు? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ తర్వాత మనం కాస్ట్ ప్లస్ ఎక్స్పెన్స్ కలిపింది టోటల్ కాస్ట్. ఇది ఒక కాలం అండి, టోటల్ కాస్ట్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ ఇక్కడ మనం ఇంకో కాలం అవసరం అవుతుంది, ఇంకో కాలం కావాలండి. ఓకేనా? ఏంటి వంకర వచ్చింది? మంచిగా గీద్దాం. సరే, తర్వాత ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఇది. తర్వాత ఇప్పుడు నేను ఆన్సర్ చేశాను కదండి పక్కన, అదేంటి? యాన్యువల్ డిప్రిసియేషన్. తర్వాత ఇది ఏంటి అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండి ఇది. ఓకే, సరే, ఉన్నది ఉన్నట్టు రాసేయండి. మొత్తం 4 మెషిన్స్, 1 2 3 4. తర్వాత కాస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ది 90,000, తర్వాత 24,000, తర్వాత 1,05,000, 2,50,000 చివరిది వచ్చినప్పటికి. తర్వాత ఎక్స్పెన్సెస్ అయినాయి అంట, ఇందాక మనకి ఇన్స్టాలేషన్ అయినాయి అని చెప్పాను కదండి, అలాంటివి 7,000, నెక్స్ట్ 20,000 రూపాయలు, తర్వాత 30,000 రూపాయలు అండి. తర్వాత టోటల్ వచ్చేటప్పటికి ఈ రెండింటిని టోటల్ రాసుకో టోటల్ చేసి. ఫస్ట్ 1,00,000 రూపీస్, ఇందాక మనం 1,10,000 రాసామే అలాగా. తర్వాత వచ్చేటప్పటికి నీకు 24 + 7 31,000, అవునా? 31,000 రూపీస్. తర్వాత 1,05,000 అంటే 1,25,000 రూపీస్ అండి టోటల్. తర్వాత నీకు 2,80,000 రూపీస్. ఇది మొత్తం కాస్ట్ ఆఫ్ ది అసెట్ వచ్చేసింది, టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. తర్వాత స్క్రాప్ వాల్యూ 10 7 20, 10,000, 7,000, 20,000, ఇంకా 30,000, 30,000. తర్వాత వచ్చేటప్పటికి నీకు, సారీ నేను మళ్ళీ ఇదే రాస్తామేంటి మనం, ఇది అయిపోయింది కదా కాలము. రెసిడ్యువల్ వాల్యూ కదా రాయాలి. ఇదిగోండి 20,000, 20,000, 3,100, తర్వాత 12,500,
తర్వాత 56,000 రూపీస్ రాసినాక ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 8635 8635 ఓకేనా. రైట్, ఇప్పుడు చూద్దామండి యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోవడం ఏముంది, సింపులే కదా. ఇంత చెప్పాను నేను, ఏమని చెప్పాను నేను, కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ స్క్రాప్ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ బై, ఇదిగోండి రాద్దామా, ఫస్ట్ ఫార్ములా రాసుకో, కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అని చెప్పాను కదండి. ఈ మాదిరిగానే మనం ఫస్ట్ది రాద్దామండి. ఇదిగోండి ఫస్ట్ది ఇక్కడ రాద్దాం, ఫస్ట్ది ఇక్కడ రాస్తున్నాలే. మనకి మొత్తం కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంతండి, 1,00,000 రూపీస్ మైనస్ స్క్రాప్ 20,000 డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి నీకు 8 సంవత్సరాలు. క్యాల్సి తీసుకో, 1,00,000 మైనస్ 20,000 బై 8 ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపాయలు వచ్చిందండి. ఫస్ట్ది 10,000 రూపీస్ వచ్చిందండి నాకు. తర్వాత ఇలాగే రెండోది కూడా చూద్దాము. రెండోది అంటే ఇదిగో, ఇది ఫస్ట్ది, ఇదిగోండి రెండోది నేను ఇక్కడ రాస్తున్నాలే. ఇదిగోండి అంటే ఎంతండి, సెకండ్ వన్ నీకు 24,000 ప్లస్ 7,000 అంటే 31,000 మైనస్ 3,100 రూపీస్ బై 6. 31,000 మైనస్ 3,100 బై 6. 31,000 ఏనా, 24,000 ప్లస్ 7,000 ఏనండి, ఒకసారి చూద్దాం. 24 ప్లస్ 7,000 మైనస్ 31,100 6 అండి తర్వాతది. సో 31,000 బై మైనస్ 3,100 బై 6 ఈజ్ ఈక్వల్ టు 4,650 రూపాయలు వచ్చింది మాకు. ఇదిగోండి 4,650 రూపాయలు రౌండ్ అప్ చేస్తున్నా చూడండి. ఇది రెండోది. తర్వాత మూడోది ఇక్కడ రాస్తున్నాలే. ఏంటి నీకు టోటల్ అసెట్ వచ్చేటప్పటికి 1,25,000 రూపీస్ మైనస్ స్క్రాప్ 12,500 డివైడెడ్ బై 3. 1,25,000 మైనస్ 12,500 బై 3 ఈజ్ ఈక్వల్ టు 37,500 వచ్చిందండి మాకు. రెండోది 37,500 వచ్చింది. రౌండ్ అప్ చేస్తున్నా చూడండి. ఇక లాస్ట్కి వచ్చేటప్పుడు డైరెక్ట్ గా రాసేస్తున్నానండి, మనకి ప్లేస్ లేదు కదా. సో 2,80,000 రూపీస్ మైనస్ 56,000 బై 5 ఈజ్ ఈక్వల్ టు 44,800 అంటే చివరిది 44,800 రూపాయలు. నేను అన్ని రౌండ్ అప్ చేశాను కదా. ఇప్పుడు వీటి సహాయంతో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కుందాం మనం. ఇదిగోండి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటి మనకి, యాన్యువల్ డిప్రిసియేషన్ బై కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100. సో మనకు ఫస్ట్ ఎంతండి, 10,000 బై కాస్ట్ ఆఫ్ అసెట్ ఎంతండి, 1,00,000 ఇంటూ 100. ఇది ఫస్ట్ది. రెండోది వచ్చేటప్పటికి నీకు 31,000 డివైడెడ్ బై, పక్కనే ఉన్నాయి కదా, సారీ 31 కాదు కదండి, 4,650 బై 31,000 ఇంటూ 100. తర్వాత మూడోది 1,25,000 మనకి 37,500 రూపీస్ వచ్చింది. మూడోది 37,500 బై 1,25,000 ఇంటూ 100. తర్వాత చివరిది 44,800 డివైడెడ్ బై కాస్ట్ ఇక్కడ రాయలేదు కదా మనం, దీన్ని రాసుకోలేదు కదా. చివరిది 2,80,000 ఇంటూ 100. 2,80,000 ఇంటూ 100. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది క్యాలిక్యులేషన్ చేసి వేసేసేయండి. ఇదిగోండి క్యాలిక్యులేషన్ చేసేస్తే ఫస్ట్ది 10%, 15%, 18%, 8%. వీళ్ళు ఏంటి అంటే డైరెక్ట్ గా రాసేసారండి. ఇదిగో 10,000, 4,650, 22,500, 22,400 రూపీస్ డిప్రిసియేషన్. మనకి ఏమిటి, మనకి నాలుగోది వచ్చేటప్పటికి తప్పు వచ్చింది. 2,50,000 ప్లస్ 30,000 యాడ్ చేస్తే 2,80,000 కదా. మనం కూడా అదే రాసాము. 2,80,000 లో నుంచి దీన్ని తీసేయాలి. మనకి ఎందుకు తప్పు వచ్చింది, 2,80,000 మైనస్ 56,000 బై ఎంత వేయాలండి, బై 10 వేయాలి. మనం ఎంత వేసాం, 5 కదా వేయాల్సింది, 5. ఇది రాంగ్, మనమే రైట్. బై 5 వేయాలి, మనం రైటేనండి. అలాగే పైన కూడా వీళ్ళు 3 చెప్పారు, వీడు 5 వేసుకున్నాడు. వీళ్ళది రాంగ్, మనదే రైట్. మన సమ్ రైట్ అండి. ఈ అమౌంట్ రెండు రాంగ్, మనదే రైట్. తీసేయండి, ఇక అర్థమైంది కదా. తర్వాత ఇంకో ప్రాబ్లం చూడండి. ఇక ఓకే, ఏ మెషిన్ ఈస్ పర్చేజ్డ్ ఫర్ 7 lakh rupees, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ ఇట్స్ కార్టేజ్ అండ్ ఇన్స్టాలేషన్ 3 lakhs అంటే మొత్తం 10 లక్షల రూపాయలు. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్, పర్సెంటేజ్ ఇచ్చేసారండి 20%.
అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March. ఓకే, ఎండింగ్ ఆన్ మార్చ్ అంటే నీకు 1/4 తో స్టార్ట్ అవుతుందండి. 1/4 తో స్టార్ట్ అయ్యి అర్థమవుతుందా, 1/4/21 తో స్టార్ట్ అయ్యి ఎప్పటికి ఎండ్ చేయమంటున్నారు, 31/3/2022 తో ఎండ్ అయ్యే ఇయర్ కి నువ్వు వాడే చెప్పాడండి. ఇదిగోండి ఇది సంగతి. ఈ ఇయర్ కి ఎస్ఎల్ఎం మెథడ్ లో మనల్ని ఏం చేయమంటున్నారు చూద్దాం. అంటే ఎప్పుడు కొన్నారో చూద్దామండి. ఫస్ట్ 20% డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయమన్నారండి. ఇయర్ ఎండ్ ఏమో ఇలా అంట 31/3. అయితే మెషిన్ ఎప్పుడు కొన్నారో ఒకసారి చూద్దాం. 1st April 2021 కొంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఒకసారి చూడండి. అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 31st March, ఇఫ్ దిస్ మెషిన్ ఈస్ పర్చేజ్డ్ ఆన్, ఇఫ్ ఒకవేళ ఈ 7+3 10 లక్షల రూపాయల మెషిన్ ని ఒకవేళ 1 April 2021 కొంటే డిప్రిసియేషన్ 31/3/2022కి ఎంత ఉంటది, లేదా 1 July 2021 కొంటే అంటే ఒక 3 నెలలు ఆగి కొంటే ఇదిగో ఇయర్ ఎండింగ్ అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ కి ఎంత ఉంటది డిప్రిసియేషన్, లేదా అది మెషిన్ ని ఒక 6 నెలలు ఆగి కొంటే అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆగేసి అక్టోబర్ లో కొంటే ఇదిగోండి ఇయర్ ఎండింగ్ 31/3/2022కి ఎంత ఉంటది. అలాగే డిప్రిసియేషన్ అండి, అలాగే 1 January 2022 కొంటే డిప్రిసియేషన్ ఎంత క్యాల్కులేట్ చేస్తామండి, January టు మనకి ఈ డేట్ ని ఫిక్స్ చేసుకోమన్నారు. 31/3/2022కి ఎంత ఉంటది వాడు అడిగాడు కదండి. ఇదిగోండి చూడండి, మొదటి లైన్ లోనే కనబడుతుందా, ఇదిగోండి ఇదిగోండి క్లియరా. అది కొన్నప్పుడు అంటే కొన్న డేట్ మార్చారండి, ఎండింగ్ డేట్ మాత్రం 31/3/2022కి ఎంత ఉంటది అని అడిగారు, అంతే. సో మనం ఎందుకు ఏముంది ఇక్కడ చెప్పేసేస్తే అయిపోలా, మనం సింపుల్ మొత్తం కాస్ట్ ఇచ్చాడు, నీకు డిప్రిసియేషన్ కూడా ఇచ్చేసాడండి. జస్ట్ చెప్తా నేను, మీరు తర్వాత ఏం చేస్తారంటే అసలు ఎలా చేయాలి అనే దాన్ని అంటే ఒక సీక్వెన్స్ అనేది కింద చూసుకోండి. చూడండి 1st April 2021 నుంచి నీకు ఎప్పటి వరకు అండి, ఫస్ట్ ఇయర్ 31/12/2022 వరకు. అంటే ఎన్ని నెలలకండి నీకు ఫస్ట్ ఇయర్ లో 12 months కి. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి నీకు ఎప్పటి వరకు క్యాల్కులేట్ చేయాలి, దేన్నైనా కానీ చివరి ఎండింగ్ వరకు చెప్పారు. సో ఎన్ని నెలలు అండి, జూలై అంటే నీకు 6 months 9 months అండి. ఇక్కడ 9 months క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 9 months. తర్వాత 1st October అంటే ఎంతండి నీకు, 31/12/2022 అంటే నీకు 6 months అంతేనా, 6 నెలలు. ఈ చివరికి వచ్చేటప్పటికి 3 నెలలు. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటా మనం వెళ్ళిపోవాలి. సో ఇదిగోండి 10 lakhs ఇంటూ 20% ఇంటూ ఫస్ట్ది 12 నెలలు అంటే 12/12 వేయకపోయినా ఏం కాదు, ఎందుకంటే పర్యానమే కాదు మనకి ఇచ్చింది. తర్వాత 10 lakhs ఇంటూ 20% ఇంటూ 9/12 అండి. తర్వాత అయిపోయింది. తర్వాత 10 lakhs ఇంటూ 20% ఇంటూ 6/12 మూడోది. తర్వాత లాస్ట్ది 10 lakhs ఇంటూ 20% ఇంటూ 3/12 అంతే. దట్స్ ఆల్, క్లియర్ అయిపోయింది, ఇంతే. చూడండి రైట్, తీసేయండి. తర్వాత ఎస్ఎల్ఎం అయిపోయింది, మనకు అలా ఇచ్చారనమాట. అదే నీకు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ లో కానీ ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఏం చేసాం, ఒక టేబుల్లో 4 రకాల డిప్రిసియేషన్ కనుక్కున్నాం కదండి. కిందకు వచ్చేటప్పటికి 4 అంటే ఏంటి, ఆ పర్చేసింగ్ డేట్లు కూడా 4 రకాలుగా ఇచ్చారు. అదే నీకు ఇంటర్ డిగ్రీలో అయితే కనుక అవి 8 లెక్కలు చేస్తాడండి వాటిని. మనం సిఏ అండ్ సిఎంఏ కోర్సులు కదండి, మనం ప్రొఫెషనల్ కోర్సుల్లో మనం ఒక దాంట్లోనే చాలా కథ చాలా సినిమా చూడాలి ఎప్పుడైనా కానీ. ఒకే హాల్లో 3 సినిమాలు చూసి వచ్చినట్టు. రైట్, రెడ్యూసింగ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ ఆర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఏదైనా సరే అడిగినా కానీ ఇదే. డిప్రిసియేషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ ఎ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆన్ ద ఒరిజినల్ కాస్ట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, but in subsequent years it is calculated at the same percentage on the written down values, gradually reducing during the expected working life of the asset. The rate of allocation is constant, but the amount allocated for every year gradually decreases. చూద్దాం, మీకు ఎంత డెప్త్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, తెలుసు అనుకోండి, నేను వెళ్ళిపోతున్నాను సబ్జెక్ట్ లోకి. ఆన్ 1/1/2019 ఏ మెషిన్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 1 lakh rupees and 50,000 was paid for installation. So machine total cost is 1,50,000 rupees. Assuming that the rate of depreciation was 10% on WDV method or reducing balancing method, calculate amount of depreciation up to 31/12/2021. అంటే మెషిన్ కొన్నింది 1/1/19 లో కొన్నారండి. సో మనల్ని ఏమంటున్నారు, మొదటి సంవత్సరం అంటే 1/1/19 లో కొంటే 31/12/19 వరకు 1 year అవుతుందండి. ఇది 1 year. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1/1/20 మళ్ళీ నెక్స్ట్ డే 31/12/19 కి నెక్స్ట్ డే 1/1/22. తర్వాత ఏంటండి 31/12
20 ఇది సెకండ్ ఇయర్ అండి. అయిపోయింది. కానీ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ 1/1/2021 నుంచి నిన్ను 31/12/2021 కి క్యాలిక్యులేట్ చేయమన్నారు. అర్థమైందా? అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం, 2, 3 మొత్తం 3 ఇయర్స్ కి క్యాలిక్యులేట్ చేయమన్నారు. అర్థమవుతుందా? సరే, ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. ఓపెనింగ్ ఎన్ని ఇచ్చారు నీకు? 2011లో ఒక మెషిన్ కొన్నారంటండి. ఓపెనింగ్ బుక్ వాల్యూ అన్నారు. ఆల్రెడీ మనకి కొన్నారనుకోవచ్చు, లేదంటే కనుక ఇంతకు ముందు నుంచి వస్తున్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఇచ్చారనుకోవచ్చు. సో మనకి ఇదిగోండి 1119లో కొన్నారని ఆల్రెడీ చెప్పారు. 1,50,000 అండి. ఇది ఫస్ట్ది 1,50,000. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10%. సొల్యూషన్ అండి బాబోయ్, సొల్యూషన్ గెలిపాం మనం డైరెక్ట్ గా. సరే, మనం పక్కకు వచ్చేద్దామండి. ఈ సమ్ము సొల్యూషన్ చెప్పేస్తున్నాం మనం. 1,50,000 కొన్నారని 3 ఏళ్లకు డిప్రిసియేషన్. అవి 3 మెషిన్స్ కాదు, సారీ. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ హెడ్డింగ్ రాదా? క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. రైట్. నీకు ఫస్ట్ ఇయర్ ఎప్పుడండి స్టార్ట్ అయ్యిద్దని చెప్పాను కదా. ఎప్పుడు కొన్నారు దాన్ని? 1119లో కొన్నారు ఫస్ట్. నేను ఎన్ని సంవత్సరాలకి చేయమన్నారు? 3 ఇయర్స్. 3 ఇయర్స్ అంటే 31/12/2021 వరకు చేయమన్నారు నిన్ను. సో ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ 31/12 నీకు ఎంతండి? 19 కి డిప్రిసియేషన్ చూద్దాం. 1,50,000 10% అన్నారండి. ఇంటూ 10%. సో ఎంత వచ్చిందని డిప్రిసియేషన్? 15,000 వచ్చింది. అంటే ఇదేంటి? కాస్ట్, ఇది డిప్రిసియేషన్ రేటు. అర్థమవుతుందండి? ఇది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ఇది ఏంటి అంటే డిప్రిసియేషన్. రైట్. డబ్ల్యూడివి ఎంత అనేది ఇక్కడ రాద్దాం. డబ్ల్యూడివి అంటే అర్థం ఏంటి అంటే ఇదిగోండి, దీన్నే వాళ్ళు టేబుల్ వేశారు, ఏమీ లేదు ఇక్కడ. దీన్నే టేబుల్లో రాశారు అనమాట. ఇలా గీత గీసేసుకోండి, ఇలా గీత గీసేసుకోండి. మనకి ఎప్పుడైనా సరే అండి, డిగ్రీ ఇంటర్మీడియట్ కాదు కదా మనం, ఇలా టాబ్యులర్ ఫామ్ లో చేస్తేనే మార్కులు ఎక్కువగా పడతాయి. సో అది సుత్తి కొట్టులాగా లైన్ గా రాసుకుంటే కాదు. అందుకని నేను మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పినా కూడా మళ్ళీ వెళ్ళి టెక్స్ట్ బుక్ లో ఉంటా మీకు స్టడీ మెటీరియల్లో. ఇదిగోండి, అర్థమైందా? డిప్రిసియేషన్. డబ్ల్యూడివి అంటే అర్థం ఏంటి? ఈ టోటల్ కాస్ట్ నుంచి 50,000 లెస్ చేస్తే నీకు ఎంత వచ్చింది? 1,35,000 రూపీస్ వచ్చింది మేడం. రైట్. మళ్ళీ ఇప్పుడు 31/12/20కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసెట్ వాల్యూ నీకు ఇంత కాదండి, 1,50,000 కాదండి ఉండేది. ఇదిగోండి, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ మీద, ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ కాదు, తగ్గుతా ఉన్నటువంటి వాల్యూ మీద కట్టాలి. అంటే 15,000 పోయి ఎంత మిగిలింది? 1,35,000. దాని మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయండి. ఎంత వచ్చింది? 13,500 వచ్చిందండి. సో దీన్ని తీసేస్తే ఇప్పుడు ఎంత ఉంది? 1,35,000 మైనస్ 13,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,21,500 ఉందండి. అంటే మెషిన్ వాల్యూ మీకు 13,500 పోయి సెకండ్ ఇయర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ మెషిన్ ద బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ ఈజ్ 1,21,500. నెక్స్ట్ 31/12/2021 1,21,500 రూపీస్ 10% డిప్రిసియేషన్ ఇంటూ 10% క్యాలిక్యులేట్ చేస్తే నీకు 12,150 రూపాయలు. సో లెస్ చేసేసి 1,21,500 రూపీస్ లెస్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 1,09,350 రూపీస్ వస్తుందండి. ఇంతే సార్, చూసుకోండి. ఇదిగోండి, ఓకేనా? ఇది మన ఆన్సర్. వాళ్ళు కనుక్కోమన్నారు, కనుక్కున్నాం, అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ రౌండ్ అప్లు చేశాను. ఎందుకు అనుకున్నారు? అంతకుముందు చెప్పాను అనమాట, వీడియోలు చేసి పెట్టాం కదా, లెక్క నెంబర్ ఇచ్చేసి మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లం చెప్పానండి నేను. ఇప్పుడు రివిజన్ వీడియోలో మొత్తం చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. సమ్ ఆఫ్ యూనిట్స్ మెథడ్ అంటే ఏం లేదు, మనం ఏదైనా కనుక ప్రొడక్షన్ చేస్తే కనుక ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో, ఇప్పుడు మెషిన్ కాస్ట్ ఉంటుంది కదండి, మెషిన్ వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ, అది మామూలే. అంటే కాస్ట్ ఆఫ్ ది మెషిన్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై మనకి ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ తీసుకుంటాము. కాకపోతే ఏంటి అంటే ప్రొడక్షన్ యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని లెక్కలోకి తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకు చెప్తారు ఆన్సర్ ఏంటంటే ఇదిగోండి, ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్, ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్ బై, ఇక్కడ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ కాదు, ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి ప్రొడక్షన్ బై ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ది అసెట్. ఇది మారలేదండి, కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఓఆర్ఆర్. మీకు అర్థం కాదని చెప్తున్నా, ఆర్. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా చూడండి, మనకు మామూలుగా రాస్తాం కదండి స్ట్రైట్ లైన్ మెథడ్ లో, కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై
మనం ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ కాకుండా ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ రైట్, ఇది మామూలే. ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ రాస్తాము ఇంటూ ఇంకొకటి ఏంటి అంటే ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్. ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ అయితే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ కాదు, ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ రాసి ఇంటూ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద ఇయర్ రాస్తామండి. దీన్నే మనకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ అసెట్ ఏమి ఇక్కడ రాసుకున్నారు, ఇది ఇక్కడ రాసుకున్నారు, ఏదైనా ఒకటే కదా. సో మనం చూద్దామా, నేను రాసినటువంటి విధానంలో. సరే, యూనిట్స్ ఎంత అండి? 20,000. ఇదిగోండి ప్రొడక్షన్ యూనిట్స్ 20,000 డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఆర్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 2 lakh ఇచ్చారు. 2 లక్షలు. ఓకేనా? ఈ 20,000 ఎక్కడదే అంటే ఇదిగోండి 1-2 సంవత్సరాలు 20,000 ఇంటూ మనకేం చెప్పాం మనం, కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత అండి? 60 lakhs అండి. కాస్ట్ ఆఫ్ ది అసెట్ 60 lakhs మైనస్ 4 lakhs. 60 lakhs మైనస్ 4 lakhs ఇదేంటి? స్క్రాప్ వాల్యూ. 60 lakhs మెషిన్ కాస్ట్ మైనస్ 4 lakhs. రైట్, ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుందండి నీకు ఆన్సర్ అంటే ఇదిగోండి 56 lakhs వస్తుంది కదండి. ఇంతవరకు 56 lakhs వస్తుంది. సో 20,000 బై 2 lakhs ఇంటూ 56 lakhs ఎంతైతే అంత ఆన్సర్. 5,60,000 రూపాయలు వచ్చిందండి మొదటి 2 సంవత్సరాల్లో. ఇదొకటి కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత అంటే 5,60,000 రూపాయలు. అర్థమైంది కదండి? ఆ మాదిరిగా మనకి మొదటి 2 సంవత్సరాల ప్రొడక్షన్ కి 5,60,000 రూపాయలు డిప్రిసియేషన్. అలాగే రాసుకోండి మళ్ళీ 15,000 బై 2 లక్షలు. ఇదిగోండి 15,000 బై 2 lakhs మామూలే కదండి, ఇది కాస్ట్ ఆఫ్ అసెట్. తర్వాత ఇదిగోండి సెకండ్ వన్ ఇంతే. తర్వాత థర్డ్ ఇయర్ లో ప్రొడక్షన్ ఎంతైతే ఉందో ప్రొడక్షన్ బై ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్, ఇదేమో కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ 7 lakhs ఇంతే, సింపుల్. తర్వాత 12th ప్రాబ్లం తీసుకోండి. ఇప్పుడు మనం 3 లెక్కలు చేస్తాం. ఇది 4వ దగ్గర ఉన్నాము. ఇదంతా తీసేద్దాం ఆగండి ఒక నిమిషం. ఓకే. On 1/1/2019, machinery was purchased for 80,000 rupees. Okay, dates చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. 80,000 రూపాయలు 1/1/2019లో కొన్నారు. On 1/7/2020, additions were made to the amount of 40,000. ఎప్పుడండి? 1 సంవత్సరంన్నర తర్వాత. అర్థమవుతుందా? 1/2019లో కొన్నారు, 1 సంవత్సరంన్నర తర్వాత 40,000 రూపాయలకి ఇంకొక మెషిన్ కొన్నారు ఎడిషన్ గా. ఓకే, అయితే ఏంటి? 31/3/2021 ఆ రోజున ఏం చేశారు? ఎప్పుడండి అది? 2 సంవత్సరాల తర్వాత. 31/3/2021 అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంటే 2019 మొత్తం అయిపోయిందండి. 2019 అయితే ఒకటి ఇక్కడ మనకి ఇయర్ ఎండెడ్ ఎప్పుడో చూసుకోవాలండి. ఫస్ట్ ఇయర్ ఎండెడ్ 31st December అంటే అర్థం ఏంటంటే క్యాలెండర్ ఇయర్. సో మనకి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయింది, తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్ అంటే ఏంటి? 2019 అయిపోయింది, 2020 అయిపోయింది, 2021లో 3 నెలల తర్వాత ఏం చేశారు? ఏమి చేశారు అంటే మెషినరీ పర్చేజ్డ్ ఆన్ 1/7/2020 2020లో అంటే ఇదిగోండి ఎడిషన్ ఏదో అన్నామే. అయితే కాస్టింగ్ 12,000. అయితే 2020లో కొన్నటువంటి మెషిన్ ని ఎప్పుడు 31/3న అమ్మారు. అమ్మారు, మొత్తం అమ్మేస్తే పీడాపోయేది, మొత్తం అమ్మలేదండి. ఆ 40 అంటే ఏంటి? ఇప్పుడు మెషినరీని అనగానే ఒక్కదాన్నే కలిపి మెషినరీ అనరు. అలాంటి మెషిన్లు 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, అన్ని కలిపి మెషినరీ అంటారు. సో ఆ 40,000 రూపాయలది అమ్మేస్తే పీడాపోయేది. కానీ కాస్టింగ్ 12,000 వాస్ సోల్డ్ ఫర్ 11,000. 12,000 రూపాయల విలువైంది ఒక వస్తువునే అమ్మారట, ఒక మెషిన్ ని అమ్మారటండి. సచ్చి అంటే 40,000 రూపాయల్లో 12,000 పోతే ఇంకా మిగిలింది ఉంటదండి. అర్థమవుతుందా? ఫస్ట్ మెషిన్ ఏమో 80,000 కొనసాగుతా ఉంది. ఆ మధ్యలో కొన్నటువంటి దాన్ని సంవత్సరంన్నర తర్వాత కొన్నటువంటి 40,000 రూపాయల్లో ఎంత అమ్మేశారు? 12,000 రూపాయల మిషన్ ని అమ్మేశారు. అంటే 12,000 పోను మిగిలింది రన్ అవుతా ఉంటది. ఎంతకు అమ్మారు? 11,000కి అమ్మారు. అమ్మారు అనగానే నీకు ఒకటి గుర్తు రావాలి, ఏంటి అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి. అమ్మినటువంటి 12,000 దాని మీద ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి. ఆ చెయ్యాలి అంటే ముందు ఆ 12,000 దాని మీద నీవు డిప్రిసియేషన్ కనుక్కోవాలి. తర్వాత ఎంత అమౌంట్ వచ్చిందో రాసుకోవాలి. అర్థమైందండి? అమ్మారు అంటే ఎంత బాధ వచ్చిందో మనకి డిప్రిసియేషన్ కనుక్కోవాలి. అమ్మినటువంటి డేట్ వరకు, అమ్మినటువంటి పార్ట్ వరకు, అలాగే ఎంత డబ్బులు వచ్చినాయి. రైట్, అంటే డిప్రిసియేషన్ పోయిన తర్వాత ఉన్నటువంటి వాల్యూ ఎంతైతే ఉందో బుక్ వాల్యూ, దానికన్నా అమౌంట్ కనుక తక్కువ వస్తే మనకి లాస్. రైట్, మనకి ఆ బుక్ వాల్యూ కన్నా అమౌంట్ కనుక ఎక్కువ వస్తే మనకి ప్రాఫిట్. అంతే, అయిపోయింది సేల్స్. అండ్ ఆన్ 31/6/2021 మళ్ళీ ఎంత జరిగిందంటే 2021 దరిద్రంగా ఉంది. ఏంటి అంటే చాలా చేశారు, మనకి ఎంత ఇబ్బంది. 2021లో ఇంకోటి జరిగింది.
ఏం చేశారు, మెషినరీ పర్చేజ్డ్ ఆన్ 1/1/2022. ఏమండి ఇది తప్పు, 2022 కాదు, ఇది 2019. ఇట్లా చేస్తే ఏమైపోతాం మనం, పక్కన కింద ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వట్లా, లేదంటే తలకాయ పీక్కుంటాం. మెషినరీ పర్చేజ్ ఆన్ 1/1/19 ఏదైతే కొన్నారో, అయితే దానిలో ఏదైతే కొన్నారో 80,000 రూపాయలు విలువైంది కొన్నారండి. దానిలో 32,000 రూపాయలదే అమ్మారట, మొత్తం అమ్మితే పోయేది. 32,000 రూపాయలదే వాజ్ సోల్డ్ ఫర్ 26,700. మళ్ళీ వచ్చిందండి సినిమా, ఏంటి సోల్డ్ అన్నారంటే మళ్ళీ డిప్రిసియేషన్. దేనికి, ఆ పార్ట్ ఆఫ్ ది అసెట్ 32,000 రూపాయల వరకు డిప్రిసియేషన్, మళ్ళీ ఎన్ని డబ్బులు వచ్చినాయి, మళ్ళీ P&L అకౌంట్, ఈ మూడు మళ్ళీ కామనే. తర్వాత అయిపోయింది, అలా అయితేనే క్లోజ్ అయిపోయినట్టు అనమాట. ఇక బ్యాలెన్స్ లేకుండా ఇవన్నీ చేస్తేనే. రిమైనింగ్ మెషిన్ మాత్రం 80,000లో 32,000 పార్ట్ పోతే మిగిలింది కొనసాగుతా ఉంటది. తర్వాత ఆన్ 1/10/2021 ఎడిషన్స్ వర్, మళ్ళీ ఇంకోటి జరిగిందండి. 2021 పెద్ద దరిద్రంగా ఉంది. 2 మెషిన్స్ అమ్మారండి. అమ్మడం ఏమైనా మొత్తం అమ్మారా, పార్ట్ ఆఫ్ ది అసెట్ అమ్మారండి, మళ్ళీ కొన్నారంటండి. వర్ మేడ్ టు ద అమౌంట్ 20,000 రూపీస్, 20,000 రూపాయలు పెట్టి కొన్నారు. రైట్, డిప్రిసియేషన్ వాజ్ ప్రొవైడెడ్ ఎట్ 10% పర్ యానం ఆన్ డిమినిషింగ్ బ్యాలెన్స్. మళ్ళీ ఏమైనా SLM చెప్పారా, కాదంట, WDV మెథడ్ లో చేయమన్నారండి. ఓకే, షో ద మెషినరీ అకౌంట్. మీరు అనొచ్చు అమ్మారు కదండి మళ్ళీ మెషినరీ అకౌంట్ అంటారేమో, అమ్మ మొత్తం అమ్మలా కాబట్టి మిగిలిన నాటి బ్యాలెన్స్ ఉంటుంది. ఇదిగోండి, ఫర్ 3 years ఫ్రమ్ 2019 to 2021, 3వ సంవత్సరంలోనే మనకి ఆపేయమన్నారండి. అంతవరకు సమ్ము. ఎంత కథలు ఉన్నప్పుడు డైరెక్ట్ గా మెషినరీ అకౌంట్ ఎలా వేస్తాం మనం, మెషినరీ అకౌంట్ ఏమన్నారు ఎలా వేస్తాము, చాలా స్టోరీ ఉంది కాబట్టి మనం ముందు ఆ డిప్రిసియేషన్ ముక్కలు పార్టులుగా విభజించి మనం కనుక్కోవాలి. అర్థమవుతుందండి, ఇన్ని రకాలుగా ఉంది. అది కూడా SLM కాదు కాబట్టి WDV కాబట్టి మనం ఈ డిప్రిసియేషన్ అంటే ఈ మెషిన్ ని ఎన్ని పార్ట్లు అయితే చేస్తారో మనం కూడా అన్ని పార్ట్లు చేసుకోవాలి. మనం అన్ని డిప్రిసియేషన్ కూడా పార్ట్లు చేసుకోవాలి. అప్పుడు డిప్రిసియేషన్ విడివిడిగా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మిషనరీ అకౌంట్కి వెళ్ళి, లేదంటే మనకి అర్థం కాదు. ఇదిగోండి, అందుకని ఏం చేశారు వీడు, స్టేట్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నారండి. తర్వాత అప్పుడు వచ్చారండి చక్కగాను మిషనరీ అకౌంట్ కి. ఓకే, రైట్. 3 మిషన్లు వేసారండి మనకి ఇక్కడ. ఇక్కడ చెప్పేమంటారా, అర్థం చేసుకుంటారా మీరు పిల్లలారా? ఆల్రెడీ మనం చేసామండి ఇండివిజువల్ వీడియోలో, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం అనుకుంటున్నా, ఏమనుకోదు మీరు. అర్థం కాకపోతే ఇండివిజువల్ వీడియో మనం ఒక్కొక్క వీడియో పెట్టాం కదా, అక్కడికి వెళ్ళండి. ఇదిగోండి, ఏమీ లేదు ఇక్కడ, ఇబ్బంది పడొద్దు మీరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్ పెట్టి ఫస్ట్ డేట్ కాలం లో డేటు, పర్టికులర్స్ కాలంలో పర్టికులర్స్, తర్వాత మెషిన్ 1, మెషిన్ 2, మెషిన్ 3. మెషిన్ 1 ని ముక్కలు చేశారు కదండి. ముక్కలు అంటే ఏంటి, మొత్తం 80,000 రూపాయలు విలువైనటువంటి మెషిన్, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పా. రెండోది 7వ నెలలో 1 సంవత్సరం తర్వాత 40,000 రూపాయలు కలిసింది. తర్వాత 2021లో 20,000 రూపాయల మెషిన్ ని కొన్నారు అని చెప్పాను కదండి. అయితే 80,000 రూపాయల విలువైనటువంటి మెషిన్ ని అమ్మేశారండి పార్టులుగా చేసి. ఎంత పార్ట్ అమ్మారు, 32,000 రూపాయల పార్ట్ అమ్మారు. 40,000 రూపాయల దాంట్లో ఎంత అమ్మారండి, 12,000 అమ్మారండి. సో మనం ఏం చేద్దామంటే 80,000 రూపాయల్లో 12,000 తీసేసి సెపరేట్ చేసేద్దామండి. 80,000 రూపాయలని సెపరేట్ చేసుకుందాము. ఇదిగోండి అర్థమైందా. అలాగే 40,000 రూపాయలు కూడా మనం సెపరేట్ చేద్దామండి. చేశారండి. ఎప్పుడు చేశారు, ఇదిగోండి మనం డేట్, ఏ డేట్ అండి, ఇదిగోండి అర్థమైందా. ఇదిగోండి ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ నుంచి ఎందుకు అంటే అది కొనిది 1/7/2020 కాబట్టి మనం డేట్ వారీగా వచ్చామండి. మనం కనుక ఎంట్రీస్ రాస్తాం కదా క్రానలాజికల్ ఆర్డర్ లో, ఆ మాదిరిగా ఏది జరిగితే అది ముందు అంతేగా రాయాలి. 2019లో జరిగిన మెషిన్ ని ముందు రాసామండి. అలాగే ఏది వచ్చినప్పుడు దాన్ని బట్టి ఫాలో అవ్వాలి మనం. రైట్, అర్థమైందా. సో 40,000 రూపాయలు కూడా పార్టులు చేస్తే ఇదిగోండి 28,000 రూపాయలు, ఒకటి 12,000. వాళ్ళే చెప్పారు 12,000 రూపాయలు అమ్మేశామని, అందుకని ముందే మేము పార్టులు చేసేసాం దాన్ని. దీన్ని నమ్మలేదు కాబట్టి దాన్ని పార్ట్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫాలో అయిపోండి నన్ను. రైట్, 1119 మనం లెక్క చదువుకోవాలి 1కి 2 సార్లు. 1119 దాని బుక్ వాల్యూ ఇదిగోండి, పార్ట్ చేశాను 48,000, 32,000. అర్థమైంది కదా. సరే, ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తే డిప్రిసియేషన్ ఎంత మనకి, పర్సెంటేజ్ 10%, 4,800, దీనికి 3,200 అండి. మొత్తం టోటల్ డిప్రిసియేషన్ ఇదిగోండి, టోటల్ డిప్రిసియేషన్ 8,000 తీసేయి. తర్వాత WDV అంటే 48,000 రూపాయల విలువైనటువంటి మెషిన్ లో నుంచి 4,800 పోతే 43,200 ఉంది. అలాగే 32,000 రూపాయల నుంచి ఇది పోతే 28,800 ఉందండి ఫస్ట్ మెషిన్. నెక్స్ట్ పర్చేస్ చేసామండి ఎప్పుడు, ఇదిగోండి WDV అంటే అర్థం ఏంటంటే దాని బ్యాలెన్స్ క్యారీ డౌన్ మనం చేసుకుంటే 1/1/2020 ఇంత ఉంది. మరి 1/1/2020లో ఏమైనా జరిగితే రాయండి. ఇప్పుడు మధ్యలో 1/7/2020 అంటే 6 నెలల తర్వాత పర్చేస్ చేసాము. ఎంత కొన్నాము, ఇదిగోండి రెండో మెషిన్ అని హెడ్డింగ్ పెట్టాం కదండి పైన.
ఇదిగోండి పార్టులు చేయండి దాన్ని 28,000 12,000 రాసుకున్నామండి. తర్వాత డిప్రిసియేషన్ 2 మెషిన్స్ కి కలిపి తీసుకుందాము. 31/12/2020 డిప్రిసియేషన్. ఇదిగోండి మొదటి మెషిన్ కి దేని మీద ప్రొవైడ్ చేయాలి? రిటర్న్ డౌన్ వాల్యూ. సో దాని మీద 43,20. అలాగే ఈ పార్ట్ చేసిన దాని మీద 28,800 అంటే 28,80. అలాగే దీని మీద మాత్రం మనకి 6 నెలలకి 28,000 ఇంటూ 6/12 ఇంటూ అదే 10% అయితే 2800 రాసేవాళ్ళమి. కానీ సగం కాబట్టి 1400. అర్థమవుతుందా? 6 నెలలకే కాబట్టి 600 లేదంటే 1200 రాసేవాళ్ళమి. రైట్. డబ్ల్యూడిబి వచ్చేటప్పటికి ఎప్పుడండి? 1/1/2021లో. రైట్. ఇప్పుడు అబ్బో చాలా జరిగినాయండి. 31/3/2021 అంటే 12 లేదండి, మధ్యలోనే మార్చిలోనే జరిగింది. చాలా కథ జరిగిందంట. ఏం జరిగిందంటే మార్చిలోనే ఒక మెషిన్ అమ్మేశారు. ఆ మెషిన్ ఏది అంటే ఈ 12,000 రూపాయల విలువైనటువంటి మెషిన్ అమ్మేశారని చెప్పారు కదండి లెక్కలో. అది అమ్మేటప్పుడు ఎంత ఉందండి? 11,400 రూపాయలు ఉందండి. 11,400 అయితే 11,400 కూడా కాదండి, ఇంకా తగ్గింది. ఎందుకు? ఇంకా 3 నెలలకు డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి కదా మనం. ఈ 11,400 ఇంటూ 3/12 ఇంటూ 10% క్యాల్కులేట్ చేసుకోండి. మన డిప్రిసియేషన్ 285 వచ్చిందండి. అంటే నువ్వు అమ్మేటప్పుడు ఎంత ఉందండి దాని వాల్యూ? 11,115 రూపాయలు ఉంటే దాన్ని అమ్మితే నీకు ఎన్ని వచ్చినాయి? 11,000 వచ్చినాయి. 11,115 రూపాయల విలువైన దాన్ని అమ్మితే 11,000 వచ్చినాయి. అంటే 115 రూపాయలు లాస్. ఇది మ్యాటర్. క్లోజ్. ఇది క్లోజ్ అయిపోయింది. దీని చరిత్ర కేల్కతం దుకాన్ బంద్ అంటారు కదండి. అయిపోయింది దీని కథ క్లోజ్. ఇప్పుడు తీసేయండి దాన్ని. దానికి కట్టేసాం, మూట కట్టేసాం దాన్ని. ఓకే తీసేయి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఏమైందండి? మళ్ళీ 2021లో చాలా కథలు జరిగినాయండి. 2021లో 6వ నెలలో ఇంకొకటి అమ్మేశారండి మన కర్మగాలి. అది ఎంత అంటే ఇదిగోండి 32,000 రూపాయల విలువైన అసెట్. ఇప్పుడు ఎంత ఉందండి? డబ్ల్యూడిబి 25,920 రూపాయలు ఉందండి. అది అమ్మే రోజున ఎంత ఉంది అంటే నీకు 6 నెలలకు ప్రొవైడ్ చేయాలి. 6 నెలలకి అంటే 25,920 ఇంటూ 10% ఇంటూ 6/12 ఎంత వస్తే అంత. ఇంత వచ్చింది 1296. రైట్. తర్వాత సో దాన్ని దీంట్లో నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే అమ్మే రోజున ఇంత ఉంది 24,624 అమ్మే రోజున ఉందండి. రైట్. 24,624 రూపాయల విలువైన దాన్ని అమ్మితే 26,700 రూపాయలు వచ్చిందండి. చాలా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఎంత వచ్చిందండి? 2,076 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది మాకు. రైట్ తీసేయి. నెక్స్ట్. మళ్ళీ 2021లో పర్చేస్ చేసామండి కొత్తది. సో కొత్తది పర్చేస్ చేసాం. ఎక్కడ రాశారు మేడం గారు అంటారేమో మీరు. ఉందండి కంగారు పడమాకండి. ఇదిగోండి ఇక్కడ ఉంది 20,000 కొత్తది, మూడోది. ఇదిగోండి ఈ రెండింటిని దాటుకుని ఇక్కడ ఉంది 20,000. ఇప్పుడు అయిపోయింది స్టోరీ. అన్నిటి మీద కూడా డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేద్దాము. ఓకే. 31/12/2021 డిప్రిసియేషన్. మొదటి మెషిన్ ఇది 3,888. దేని మీద క్యాల్కులేట్ చేస్తామండి? ఇదిగోండి డబ్ల్యూడివి మీద క్యాల్కులేట్ చేస్తాం 12 నెలలకి. ఓకే. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి 26,600 రూపాయలు ఉంది కదండి, దాని మీద ప్రొవైడ్ చేసుకోండి. అలాగే ఇది యాజ్ ఇట్ ఈస్ గా డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తే ఇది 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 మొత్తం కలిపితే ఇంత. అలా ఇంతే. ఇంకేముంది? మెషినరీ అకౌంట్ రాసుకుంటే మెషినరీ అకౌంట్ కి రాండి. ఎప్పుడు కొన్నారు మెషిన్? 1/1/1918 అమ్మా. 90 20 20 ఇప్పుడు మొత్తుకుంది ఏంటి? 21 21 21 అని. 21 21 కాదు, 21 21 20 19. సరే కొన్నాం 80,000. డిప్రిసియేషన్ 8,000. మొత్తానికి 72,000 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 72,000. మళ్ళీ మనకి ఏం చేశాడు? 6 నెలలకి కొత్తది కొన్నాడు 40,000. మొత్తం కలిపి రెండు కలిపి 1,12,000. డిప్రిసియేషన్ 9,200 రూపాయలు. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1,02,800 రూపీస్. ఇది తర్వాత 3వ సంవత్సరంలో చాలా కథలు జరిగినాయి. ఆ కథలన్నీ పడాలి మనం ఇప్పుడు. సో 1,02,800 రూపీస్ 2 మెషిన్ల యొక్క డబ్ల్యూడివి ఇది. తర్వాత ఇక్కడికి రండి. ఫస్ట్ మెషిన్ ని 3 నెలలకు అమ్మేశారు. ఎంతకి? 12,000. ఫస్ట్ మెషిన్ కాదండి, రెండో మెషిన్ 40,000 రూపాయల్లో 12,000 రూపాయల మెషిన్ 11,000 రూపాయలు అమ్మేస్తే ఇన్ని డబ్బులు వచ్చినాయి. ఆ 11,000 రూపాయల వాల్యూ 12,000 రూపాయల వాల్యూ మీద మనకి డబ్ల్యూడివి మీద డిప్రిసియేషన్ వేస్తే 285 రూపీస్. తర్వాత దాని పిఎండ్ఎల్ అకౌంట్ కనుక్కున్నాము. అయిపోయింది. ఇంకో మెషిన్ ని 6వ నెలలో అమ్మాము. 6వ నెలలో అమ్మితే దాని మొత్తం బ్యాంక్ డబ్బులు ఇన్ని వచ్చినాయి. దాన్ని డబ్ల్యూడివి మీద మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తే 1296 అయిపోయిందండి. రైట్. కాకపోతే ప్రాఫిట్ వచ్చింది. అందుకని ఆ రెండో మిషన్ సంబంధించి ప్రాఫిట్ అనేసి మనం డెబిట్ సైడ్ కి వెళ్ళాము. తర్వాత డిప్రిసియేషన్ ఇది ఏంటి అంటే ఇక 3 మిషన్లకి కలిపినటువంటి డిప్రిసియేషన్ అంతే.
తీసేయండి. 13th ప్రాబ్లం. 13th ప్రాబ్లం ఏమన్నారు చూద్దాం. Yesenko purchased a machine for 1 lakh rupees on 1/1/2019. Another machine costing 1,50,000 was purchased 1/7/2020. ఇందాకట్లాగే ఒక సంవత్సరంన్నరకి on 31st 12/2021 the machine purchased on 1/1/19 1/1/2019లో కొన్నటువంటి దాన్ని 50,000కి అమ్మారు. బాగానే ఉంది. అయితే the company provides a depreciation at 15% on straight line method. Okay. The company closes its accounts on 31st December every year. ఏం ప్రిపేర్ చేయమన్నారు? మెషినరీ అకౌంట్, మెషినరీ డిస్పోజల్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. రైట్. చూద్దామండి మళ్ళీ. ఎప్పుడు కొన్నారండి? ₹1,00,000 పెట్టి 2019 1/1/2019. ఇంకొక మెషిన్ ని 1 సంవత్సరంన్నర తర్వాత కొన్నారండి. 2019 ఎండింగ్ కల్లా కొనలా. 2వ సంవత్సరం 6 నెలల తర్వాత కొన్నారండి. దాని కాస్ట్ 1 lakh ఎంతండి? 50,000 రూపీస్. ఒక్క నిమిషం 1,00,000 రెండో దాన్ని. అయితే ఏం చేశారట? మనకి 1/1/2019లో కొన్నదాన్ని 50,000 రూపాయలకి అమ్మేశారంట. సరే బాగానే ఉంది. ద కంపెనీ ప్రొవైడ్స్ డిప్రిసియేషన్ ఎట్ 15% స్ట్రైట్ లైన్ మెథడ్. బతికిపోయాము. అయితే ఇక్కడ ఏం అడిగారంటే నిన్ను ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అడిగారండి. ఇక్కడ విషయం అది ఆలోచించండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అడిగారు అంటే మనం రికార్డింగ్ ద మెథడ్స్ 2 రకాలు చెప్పాం కదా. అర్థమవుతుందా? రికార్డింగ్ ద మెథడ్స్ 2 టైప్స్ చెప్పాం కదా. ఇది సెకండ్ మెథడ్. ఓకే. జస్ట్ కొంచెం తేడా ఉంటుంది. ఇలా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ క్రియేట్ చేసినప్పుడు మనకు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ తగ్గకుండా ఎలా ఉందో అలా పెళ్లి కూతురు లాగానే ఉంటుంది ముస్తాబాయ్. సో అప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తామని నేను ఒక్కొక్క అకౌంట్ వేస్తానండి. వాళ్ళు అడిగిన అకౌంట్స్ వేసేద్దామని. మెషినరీ అకౌంట్, మెషినరీ డిస్పోజల్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. పక్కకి వెళ్ళిపోండి. ఎంట్రీస్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ మెషినరీ అకౌంట్ అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ క్రియేట్ చేసినప్పుడు మెషిన్ ఎలా ఉంటుందని చెప్పానండి. ముస్తాబాయ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. మేకప్ పోదు, పెళ్లి కూతురు మేకప్ అలాగే ఉంటుంది అనమాట. అది అర్థం. ఓకే. ఇంకా మనకి 13th అయిపోతే 14, 15, 16 3 హేమీ లెక్కలండి. ఆ 3 13, 14, 15 సిఏలో అప్పుడు సిపిటి మేము చెప్పినప్పుడు ఇలాగే ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఏంటంటే జస్ట్ 1 నిమిషాలు ఆన్సర్ చేయాల్సి వచ్చేది. షార్ట్ కట్ చెప్పుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇదిగోండి మెషినరీ అకౌంట్, డేట్, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్ అన్ని రాసేస్తాను నేను ఇప్పుడే. తొందరలోనే నేను సిఏ ఫౌండేషన్ క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వాళ్ళకి September 2025 పేపర్ అదే ఎగ్జామ్ రాయాలి కదా. September 2025కి కంప్లీట్ చేద్దాం అనుకుంటానండి. మీది ఎటు ఇవాళ రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ గా టైం ఉంది కాబట్టి మీకు ఎవరికైనా కనుక ఇలా యూట్యూబ్ లో కన్నా ఆన్లైన్ లో మనం డైరెక్ట్ గా ఆన్లైన్ క్లాసులు అంటారు కదా, ఇలా రికార్డింగ్ క్లాసులు కాకుండా ఆన్లైన్ వినాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఇంట్రెస్ట్ అంటే అర్థం నేను నా మీనింగ్ ఏంటంటే కొంతమందికి యూట్యూబ్ లో చెప్పినప్పుడు అర్థం కాదు. డౌట్లు వాళ్ళు క్లారిఫై చేస్తా ఎప్పటికప్పుడు చెప్తేనే అర్థం అవుతుంది. అలా గనక ఎవరికైనా కావాలి అంటే మనం ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేద్దామండి. మినిమం కాస్ట్ పెట్టకపోతే రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో అది ఎటు యూట్యూబ్ లో నేను క్లాసులు పెడుతున్నాను కాబట్టి నేను అలా చెప్పదలిస్తే గనక డబ్బులకే మనం స్టార్ట్ చేద్దాం. లేదు మాకు అర్థం అవుతున్నాయి అనుకున్న వాళ్ళు యూట్యూబ్ లో చూసుకోండి. లేదు మేడం మాకు అలా మీరు డైరెక్ట్ గా క్లాస్ లో మీరు ఏదైనా డౌట్స్ వచ్చినా చెప్తారు కాబట్టి అలా స్టార్ట్ చేస్తే మేము జాయిన్ అవుతాము అంటే జాయిన్ అవుతా చేద్దామండి. మీ ఇష్టం అది.
నా క్లాసులు మాత్రం నేను ఆల్రెడీ మన సిఎంఏలో ఏ ఒకటో రెండో చాప్టర్స్ మినహా అంటే స్టాండర్డ్స్ ఒకటి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒకటి మనం లీజ్ ఒకటి వదిలేసామా, ఇంకేదన్నా ఒకటి రెండు బ్రాంచ్ కాదు డిపార్ట్మెంటల్ ఒకటి వదిలేసాను. అది తప్పిస్తే అన్ని చెప్పాను నేను. ఇక ఫస్ట్ అంటారా క్యాష్ బుక్లు అవన్నీ నేను మామూలుగా ఫండమెంటల్ క్లాసెస్ చేశాను. నేను క్యాష్ బుక్ కానీ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి మీకు. ఓకేనా? నేనైతే అనుకుంటున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, అప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాను నేను. మెషినరీ అకౌంట్ తర్వాత రెండోది నేను ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ రాస్తున్నానండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ తర్వాత అసెట్ డిస్పోజల్ అకౌంట్ అంటే మెషినరీ రాసుకోవచ్చు. అసెట్ డిస్పోజల్ అమ్మేటప్పుడు అనమాట. ఇది మ్యాటర్. క్లియర్? ఓకే, ఒకసారి లెక్క మొత్తం చదివేసుకున్నాం అంటే డబడబడవా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అకౌంట్ 1119 ఎప్పటిదాకా డబడబా వెళ్ళిపోవచ్చు అంటే మనం 31/12/2021 వరకు వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఒకటి కొన్నారు, దాన్ని కలుపుదాం. క్లియర్? మెషినరీ అకౌంట్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎప్పుడు ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ క్రియేట్ చేసినప్పుడు 1119 టు బ్యాంక్ అకౌంట్ 1 lakh రూపీస్ 31/12/2019లో ఏమీ జరగలేదు. సో మనం ఏం చేస్తాము అంటే దీన్ని బ్యాలెన్స్ ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ చేసే. డిప్రిసియేషన్ రాయకూడదండి 1 lakh రూపీస్, ఎందుకంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్కి రాయాలి. ఇదిగోండి 1,00,000 రూపాయలు పెళ్లి కూతురు అలాగే ఉంది ఇక్కడ. బై మేకప్ కోలా బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. దీన్ని మళ్ళీ 2వ సంవత్సరానికి తీసుకురండి. 1,00,000 రూపాయలు 1/1/2020 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇక్కడ మళ్ళీ మధ్యలో ఒకళ్ళు యాడ్ అయ్యారండి. ఇక్కడ 1/7/2020లో బై బ్యాంక్ అకౌంట్ 1,50,000 రూపీస్. ఓకే, వాళ్ళ చెల్లికి కూడా మ్యారేజ్ చేశారంట, అందుకని ఆమె కూడా వచ్చి ఇక్కడ ఆమె కూడా మేకప్ ఏం తీసేయలేదు, అలాగే ఉంది, ఏం చేంజ్ లేదు. సో మనం మొత్తం ఇప్పుడు చూద్దాం. అంటే బ్యాలెన్స్ మనం బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, సారీ ఇక్కడ ఎందుకు రాస్తామండి మనం, చెప్పి చెప్పి మైండ్ పోతుందా నాకు. 1/7/2020 టు బ్యాంక్ అకౌంట్ 1,50,000. అక్క చెల్లెలు ఇద్దరు కలిశారు 2,50,000 రూపీస్ 2,50,000 రూపీస్. ఇదిగోండి 2,50,000 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ తీసుకురండి ఇక్కడికి 2,50,000 రూపాయలు. ఇక్కడ డేట్ మారుద్దామండి. 31/12 రాసుకోండి. ఇక్కడ 31/12. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది నీకు 1/1/2021 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అయితే ఇక్కడ మనకి 31/12/2021లో ఒక అసెట్ వెళ్ళిపోతుందండి మనకి. బై అసెట్ వెళ్ళిపోయేదాన్ని మనం ఏం చేస్తాము అంటే డెబిట్ సైడ్ రాసుకున్నాం కదా 1,00,000 రూపాయలని, అంటే మెషినరీ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ కదండి. సో ఇప్పుడు మనం దాన్ని అసెట్ డిస్పోజల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని మెషిన్ డిస్పోజల్ అకౌంట్. డెబిట్ రాసుకున్నది ఎంతైతే ఉందో ఆ అమౌంట్ 1,00,000 రూపాయలు ఇక్కడ రాసేసేయండి. ఇంకెళ్ళిపోతుంది అనమాట, అప్పకిందలు చేసి పంపించేస్తున్నాం. సో మనకేంటి అంటే 2,50,000 రూపీస్ 2,50,000 రూపీస్ అండి. ఈమె వెళ్ళిపోతుంది కదా. సో 1,50,000 రూపీస్ సేమ్ డేట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇక్కడికి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,50,000 రూపీస్ అండి 1/1/2022. ఇది మ్యాటర్. క్లియర్? మెషినరీ కూడా అర్థమయ్యే ఉండాలి. అంటే ఎప్పుడైతే మెషిన్ అమ్మామో చూడండి, లెక్క చదువుకోండి. ఇదిగోండి, ద మెషిన్ పర్చేజ్ ఆన్ 1/1/2019 వాజ్ సోల్డ్ ఫర్ 50,000. ఎంత కమ్మారా, ఏంటి అమ్మారా, ఏమిటి, కమామిషి, కథ కమామిషి అనేది మనం డిస్పోజల్ అకౌంట్ లో చూసుకుంటామండి. మెషినరీ అకౌంట్ అలాగే ఉంటది. సో మనం ఏమి రాయొద్దు, కానీ ఎంత కాస్ట్ మెషిన్ మనం వెళ్ళిపోయింది అనే దాన్ని డిస్పోజల్, ఇదిగోండి మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాము. క్లియర్? రైట్? అక్కడ ఆగండి. ఇప్పుడు నేను ఎంట్రీస్ చెప్తా, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎంట్రీస్ చెప్తే రైట్ ఏంటంటే ఇప్పుడు రాసేది ఎప్పుడు ఎంట్రీస్ చెప్తున్నా నేను 31/12 మొత్తం ఫస్ట్ నుంచి చెప్పట్లేదండి. 2021 ఏం జరిగిందో చదువుతున్నా. ఏం చేస్తారండి, అసెట్ డిస్పోజల్ అకౌంట్కి మళ్ళీ ఇచ్చారు కదా మెషినరీ, ఇదిగోండి
మెషినరీ డిస్పోజల్ అకౌంట్ చివరి సంవత్సరంలో చదువుతున్నా. డెటార్ ఎంతండి అది 1 lakh రూపీస్ అసెట్ టు మెషినరీ అకౌంట్ 1 lakh. రైట్. తర్వాత మళ్ళీ 31/12/2021 ఏం చేస్తారు అంటే మనకి డిప్రిసియేషన్ మనకి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తాం కదండి. ఇదిగోండి మెషినరీ డిస్పోజల్, ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ డిస్పోజల్ అకౌంట్ రాసుకుంటామండి. ఓకేనా. తర్వాత మళ్ళీ 31/12/2021లో అంటే ఎంత మరి వాల్యూ మనకి 1,00,000 రూపాయల విలువైన మెషిన్. తర్వాత ఇంకా మనం అమౌంట్ ఎంత వచ్చింది అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎంట్రీ ఒక్కొక్కటి వచ్చేటప్పుడు చెప్తాను నేను. ఇక ఇంతవరకు ఆపండి దీన్ని. ఓకేనా. ఒకసారి సమ్ చదువుకోండి మళ్ళీ. 50,000 రూపీస్ కమ్మేశారు కదండి. ఇదిగోండి ఫస్ట్ మెషినరీ అకౌంట్ మొత్తం కూడా మనం వేసేసాము. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇదిగోండి ఇంతవరకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ రాద్దామండి. ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ రాసేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి మెషినరీ డిస్పోజల్ అకౌంట్ రాద్దాం. మెషినరీ డిస్పోజల్ అకౌంట్ రాద్దాం. అప్పుడు చెప్తాను మిగిలిన ఎంట్రీస్, ఇప్పుడే చెప్పాను. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఇప్పుడు ఎందుకు చెప్పాను ఆ ఎంట్రీ అంటే మనం ఇక్కడ మెషినరీ డిస్పోజల్ అకౌంట్ రాసాం కాబట్టి చెప్పాను అనమాట. సరే, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ వచ్చేటప్పటికి నేను ఫస్ట్ లోనే చెప్పాను. నేను ఏమని, మామూలుగా అసెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తేనేమో ఎవ్రీ ఇయర్ మనం ఇలా రాస్తాం, డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్ అని రాస్తాం. అవునా. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ రాసుకుంటామండి. అంటే అసెట్ అకౌంట్ తగ్గించము, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ రాస్తాము. ఓకేనా. తర్వాత మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ లో మనం దాన్ని పిఎన్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పిఎల్ అకౌంట్ డెటార్ టు డిప్రిసియేషన్ రాస్తాం. సో మనకు కావాల్సిన ఎంట్రీ ఏంటి అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఏమన్నారు కాబట్టి ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ లో 31/12/2019 బై డిప్రిసియేషన్ అకౌంట్ ఇలా ఎంతండి మనకి 1 lakh రూపీస్ అసెట్. ఫస్ట్ 1 lakh రూపీస్ మీద అంతేనా 10%, 1 lakh మీద 10%, 15 10 ఒక్క నిమిషం 15% అండర్ ఎస్ఎల్ఎంఏ కదా మనకి ఇచ్చింది. అవునా. సోల్డ్ ఫర్ 50, ద కంపెనీ ప్రొవైడ్స్ ఎస్ఎల్ఎం. రైట్. 15,000 రూపాయలండి. 15% అంటే మీకు 15,000 రూపీస్. క్లియరా ఇక్కడికి. ఓకే. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ప్రొవిజన్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటారు దీన్నే. 15,000 మళ్ళీ ఇటు పక్కన కూడా 15,000 రూపీస్. ఓకేనా. 15,000 రూపాయలు. అది ఎప్పుడు అంటే 31/12/19 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ లో బ్యాలెన్స్ అనమాట ఇది. దీన్ని మళ్ళీ 1/1/2020లో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 15,000 రూపాయలు. ఇక్కడ మనం ఏమి రాస్తామంటే ఇప్పుడు కొత్తది కలిసింది 31/12 కాదు, మనం ఎంతవరకు చూడాలండి. ఇక్కడ ఒక మెషిన్ ని 1/7/2020లో కొన్నారు బై డిప్రిసియేషన్. ఫస్ట్ మెషిన్ బై డిప్రిసియేషన్ ఎంత కొన్నారండి, దాన్ని 1,50,000 రూపాయలకు కొన్నారు. 1,50,000 ఇంటూ 15%. అంతేనా. అంతేనా కొనింది 1,15,000 అయినా చూద్దాం ఇంకోసారి చెక్ చేద్దాం. 15% అంటే 22,500 డిప్రిసియేషను. 22,500 కాకుండా ఎస్ఎల్ఎంఏ కాబట్టి పైన రాసుకున్నటువంటి 15,000 రూపాయలండి. రెండు మెషిన్స్ మీద కలిపి ఇది 22,500 ప్లస్ 15,000 అర్థమైంది అనుకుంటున్నా నేను. మొత్తం 37,500 రూపాయలు, 37,500. ఓకేనా. ఒకసారి చెక్ చేసుకుందాం అండి. 6/12 కదండి, 6/12. ఇదిగోండి ఒక్క నిమిషం. ఇది 1,50,000 మెషిన్ మీద మనకి 6 monthsకే కదా, అది మర్చిపోకూడదుగా. ఇదిగోండి ఫస్ట్ మెషిన్ మీదేమో 15,000 యాజ్ ఇట్ ఈజ్.
సెకండ్ మెషిన్ 6/12 6/12. సో 1,50,000 ఇంటూ 6/12 ఇంటూ 1,50,000 ఇంటూ 6/12 ఇంటూ 15% అండి. 11,250 రూపీస్. 11,250 రూపీస్ మొత్తం యాడ్ చేస్తే ప్లస్ 15,000 ఈజ్ ఈక్వల్ టు 26,250 రూపాయలండి. 26,250 అంటే మొదటి సంవత్సరం డిప్రిసియేషన్, రెండవ సంవత్సరం డిప్రిసియేషన్ మొదటి మిషన్ కి 12 నెలలకి, రెండో మిషన్ కి 6 నెలలకి మొత్తం కలిపి ఇప్పుడు చూద్దాం. టోటల్ వచ్చేటప్పటికి ప్లస్ 15,000 ఈజ్ ఈక్వల్ టు 41,250 అండి. 41,250 రూపీస్. ఇక్కడ కూడా 41,250 రూపీస్. 41,250 రూపీస్ ఇలా రాయాలన్నమాట. సో డేట్ 1/1/20 1/1/20 ఇది అంతేనా? 1/1 అయిపోయింది కదా. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనకి రెండో మిషన్ ఏమో 1/7/2020 కాదు కదండి. మనము అది ఎప్పుడైనా కొనియండి. ఒక్క నిమిషం. కొన్న డేట్ వేయకూడదుగా మనం. ఎండింగ్ డేట్ డిప్రిసియేషన్ 31/12/2020 వేసాం కదండి. ఇక్కడ 1/1/21 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇక్కడ 31/12/19 కి అవునా. తర్వాత బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 50 మొత్తం కలిపి మనకి 41,250 రూపీస్ రాసినాక బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఒక్క నిమిషం 31/12 మనకి 2020 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 41,250. ఇప్పుడు మనం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇటు పక్కకు రండి. 1/1/21 ఇప్పుడు బై బ్యాలెన్స్ మొత్తం టోటల్ డిప్రిసియేషన్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మీకు 41,250 వచ్చింది. అయితే దీనిలో మనం ఏమి చేయబోతున్నాము అంటే ఒక అసెట్ అమ్మేశామండి. ఒక అసెట్ అమ్మేశాం కాబట్టి మనం ఇప్పుడు ఏం రాస్తాము అంటే ఇప్పుడు మీకు ఎంట్రీ కావాలి. రైట్. అమ్మేసినప్పుడు ఇదో ఎంత అమ్మేశాము మనం? ఒక మెషిన్ అంటే 1,00,000 రూపీస్ మెషిన్ అమ్మేశాం. దాని మీద మనకి డిప్రిసియేషన్ ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసింది ఎంత అనేది నీకు తెలియాలి. ఎంత అనేది వర్కింగ్ నోట్స్ లోకి వద్దాం. ఇదిగోండి వర్కింగ్ నోట్స్ డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ మెషిన్ ఎన్ని సంవత్సరాలకి అంటే ఫర్ 2 years అండర్ SLMA కదండి. మనకు ప్రాబ్లం లేదు. సో మనం 1,00,000 రూపీస్ ఇంటూ 15% ఇంటూ ఎన్ని సంవత్సరాలకి అంటే 2 సంవత్సరాలకి ఎంత వస్తుందండి? క్యాల్కులేట్ చేసుకోండి. మీకు 30,000 రూపాయలు వస్తుందండి. అప్పటి వరకు ఎంతైతే మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసామో అక్కడ ఒక ఆపి 30,000 రూపాయలు డిప్రిసియేషన్. అర్థమవుతుందండి. ఇప్పుడు రండి ఎంట్రీకి. అందుకే ఆపాను ఇందాక. 31/12/2021లో ఒక మెషిన్ అమ్మేశామండి. ఈ ఎంట్రీ ఎక్కడి నుంచి తీసుకొచ్చానండి నేను? ఫస్ట్ ఎంట్రీని మెషిన్ అమ్మేసిన రోజు మనం మెషిన్ అకౌంట్ అంతకుముందు మనం కొన్నప్పుడు డెబిట్ లో మనం మెషినరీ అకౌంట్ లో డెబిట్ ఏదైతే 1,00,000 రూపీస్ రాసామో దాన్ని మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసి మెషినరీ డిస్పోజల్ అకౌంట్ ఎటార్ టు మెషినరీ అకౌంట్ అంటే రైట్ ఆఫ్ అయిపోయింది. ఇక అంతా కూడా మెషినరీ డిస్పోజల్ అకౌంట్ కి మనం డెబిట్ చేస్తున్నాము. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు అమ్మేస్తున్నాం కాబట్టి సేమ్ డేట్ నా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అంటే టోటల్ గా దాని మీద మనం 30,000 రూపాయలు మనం ప్రొవైడ్ చేసాము. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఎటార్ టు అసెట్ డిస్పోజల్ అకౌంట్ రాసాం మనం. సో దీన్ని మనం ఇదిగోండి రండి ఇక్కడికి. 1/1 ఎప్పుడు 31st అమ్మేసిన అంతేగా 31/12/21 టు అసెట్ డిస్పోజల్ అకౌంట్ అండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. అసెట్ డిస్పోజల్ అకౌంట్ ఎంతండి మనకి? మొత్తం 30,000 రూపాయలు. అంటే ఈ 41,250 రూపాయలు ఉన్నటువంటి ఫస్ట్ మెషిన్ యొక్క టోటల్ డిప్రిసియేషన్ డెబిట్ సైడ్ రాయడం వల్ల వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మెషిన్ లో మనకి ఒక సంవత్సరం అదే ఏదైతే మనం సెకండ్ మెషిన్ 1,50,000 కొన్నామో అంటే 11,250 రూపీస్ ఉందో అదే మిగులుతుంది. అది ఇక్కడ అర్థం. సో ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ గా 31/12/2021 బై డిప్రిసియేషన్ అని రాసుకుని ఏమని రాస్తున్నాం మనం? 1,50,000 రూపీస్ అసెట్ కొన్నారు కదండి. దాని మీద ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 1,50,000 ఇంటూ 15% అంటే 22,500 వస్తుందండి. 22,500 రూపీస్ అంతే. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ మిగులుతుంది అంటే ఈ రెండోసారి కొన్నటువంటి మెషిన్ ఉంది కదండి, ఆ మెషిన్ లో బ్యాలెన్సే కనబడాలి. 41,250 రూపీస్ యాడ్ చేస్తే మొత్తం టోటల్ 63,250 రూపీస్ అండి. అంతేనా? 750 63,750
మనం ఏదైతే అంతకు ముందు 1 lakh మీద ప్రొవైడ్ చేసామో అది పోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. ఇదిగోండి డెబిట్ చేసాం కాబట్టి అది పోయి నీకు 33,750 రూపాయలు మిగిలింది. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 11,250 ప్లస్ ఇప్పుడు ఫ్రెష్ గా రాసుకున్నటువంటి 22,500 రూపీసే మిగలాలన్నమాట. అంతేనా? ఈ రెండు యాడ్ చేసి 11,250 ప్లస్ ఈ 1,50,000 మీద ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్, హాఫ్ ఇయర్ డిప్రిసియేషన్ మొత్తం కలిపి నీకు 33,750 వస్తుందండి. అంతే ఇక. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అలాగే బ్రాడ్ డౌన్ రాసుకోండి. రైట్, ఇది అందుకని ఎంట్రీ ఇందాక ఆపాను అనమాట. క్లియర్ అండి? అర్థమైందా? మెషినరీ డిస్పోజల్ అకౌంట్ సంబంధించి ఇప్పుడు మనం ఏంటంటే టోటల్ మెషినరీ అకౌంట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో డిస్పోజల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాము. అలాగే డిప్రిసియేషన్ కూడా మనం క్యాన్సిల్ రాసేసాము. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ని డిస్పోజల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ సంవత్సరం డిప్రిసియేషన్ స్పెషల్ గా ఏర్పాటు చేయండి. ఈ సంవత్సరం డిప్రిసియేషన్ ఎండింగ్ కి వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ అమ్మేటప్పుడు అండి, అమ్మే రోజున అంటే నువ్వు 1 lakh రూపీస్ అసెట్ ఫుల్ ఇయర్ చివరి దాకా ఉంది కాబట్టి ఉన్నాకే అమ్మావు కాబట్టి 15% ఈ సంవత్సరం డిప్రిసియేషన్ 15,000 రూపీస్ అండి. టూ మనం ఏమైనా రాస్తాము అంటే అసెట్ డిస్పోజల్ అండి, అంతా అసెట్ డిస్పోజలే. అసెట్ డిస్పోజల్ అకౌంట్ 15,000 రూపీస్. రైట్, అర్థమవుతుందా? రైట్, అమ్మేశానండి. అమ్మేస్తే 50,000 వచ్చింది. 50,000 సేమ్ డేట్ 31/12/2021 రాయమని లేదండి ఎంట్రీస్, మీకు అర్థం కాదని చెప్తున్నాను. డబ్బులు వచ్చినాయి. బ్యాంక్ అకౌంట్ డెటార్ మామూలుగా అయితే మనం అసెట్ అకౌంట్ రాస్తాము, కానీ ఇప్పుడు అసెట్ అకౌంట్ లో బ్యాలెన్స్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? అసెట్ డిస్పోజల్ అకౌంట్ కి వెళ్ళిపోయింది. అసెట్ డిస్పోజల్ అకౌంట్ రాసుకుని 50,000 రూపాయలకి అమ్మామండి మేము అని చెప్పావు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అంటే అసెట్ డిస్పోజల్ అకౌంట్ లో ఇప్పుడు ఏమేమి రాయాలి? ఇవన్నీ వస్తాయి కదా అసెట్ డిస్పోజల్ అకౌంట్ లో. అర్థమవుతుందా? ఇదిగోండి అసెట్ డిస్పోజల్ అకౌంట్ లో ఈ మెషిన్ అకౌంట్ ఒకటే డెబిట్ సైడ్ రాసుకుంటాం ఇప్పుడు. ఇక మిగిలినవన్నీ కూడా ఈ ప్రొవిజన్ కానివ్వండి, డిప్రిసియేషన్ కానివ్వండి, ఈ బ్యాంక్ కానివ్వండి, అన్ని కూడా క్రెడిట్ సైడ్ వస్తాయండి. ఇక బ్యాలెన్సింగ్ ఫిగర్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది. రైట్, ఇక అసెట్ డిస్పోజల్ వచ్చేయండి. ఏ డేట్ అంటే 31/12/2021 మనం బై అసెట్ అంటే మెషినరీ అకౌంట్ మనం రాసుకున్నాం కదండి. ఫస్ట్ ఎంట్రీ అసెట్ డిస్పోజల్ అకౌంట్, ఇదిగోండి సరే బై అండి, బై ఇదిగోండి మెషినరీ డిస్పోజల్ అకౌంట్ డెటార్ టు మెషిన్ అకౌంట్ మెషినరీ అకౌంట్ ఎంతండి? 1 lakh రూపీస్, 1,00,000 రూపాయలు. ఓకేనా? ఇక ఇవన్నీ కూడా 1,00,000 రూపాయలకి మనం ఇక్కడ రాస్తున్నాం అన్ని ఏంటండి? బై టోటల్ డిప్రిసియేషన్ అది ఎక్కడ ఉందండి? ప్రొవిజన్ లో ఉంది. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ మొత్తం 30,000 2 సంవత్సరాలకి. మరి ఈ సంవత్సరం డిప్రిసియేషన్ అమ్మేటప్పుడు మనం ప్రొవైడ్ చేయాలి. డిప్రిసియేషన్ 15,000 అండి. అమ్మితే ఎంత వచ్చినాయి అండి? బ్యాంకు డబ్బులు 50,000 వచ్చినాయండి. 50,000 ఇంకేముందండి? లాస్ ఆఫ్ ప్రాఫిట్ తెలియటల్లా నీకు ఇప్పుడు. అంతే కదా, 1,00,000 రూపాయలు విలువైన దాంట్లో నుంచి ఇప్పుడు మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ తీసేస్తాం. అంటే మొత్తం తీసేస్తామండి. ఈ అమౌంట్ మొత్తం తీసేస్తే బుక్ వాల్యూ వస్తుంది. ఓకేనా? బుక్ వాల్యూ వచ్చిందా లేదా? 1,00,000 రూపాయల్లో నుంచి ఈ 45,000 తీసేస్తే నీకు 55,000 రూపాయలు బుక్ వాల్యూ వస్తుంది కదా. 55,000 రూపాయలు విలువైన దాన్ని నువ్వు అమ్మితే ఎంత వచ్చినాయి? 50,000 కదా. అంటే ఎంత? నీకు 5,000 రూపాయలు లాసు. సో మనం బ్యాలెన్స్ చేస్తే సరిపోయింది. నీకు అర్థం కావడానికి నేను మళ్ళీ పక్కన చెప్పా. సో 1 lakh రూపీసే ఎక్కువ ఉందండి, ఇదే తక్కువ ఉంది. క్లియర్? ఎంత తక్కువ ఉందంటే 5,000 రూపాయలు. దాని పేరు ఏంటి అంటే బై P&L అకౌంట్. అంతే, బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది నువ్వు కనుక్కుంటే రాస్తే టాలీ అయింది. అంతే, లెక్కకొచ్చండి ఇక. క్లియర్? ఇక నేను చెప్పా అయిపోయింది. ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు ఇక మీకు. ఇదిగోండి చూసుకోండి. రైట్, ఇదేంటంటే మామూలుగా డిస్పోజల్ అదిగోండి రాసుకున్నారు ఎంట్రీస్. ఇంకేంది ఇక్కడ బాధ మనకి? ఆల్టర్నేటివ్ అప్రోచ్ అట. ఆల్టర్నేటివ్ అప్రోచ్ అంటే ఆల్టర్నేటివ్ అంటే అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటది అనేది. నెక్స్ట్ ఇల్యూస్ట్రేషన్ 14. On 1st April 2019, Some Limited purchased a machine for 66,000 and spent 5,000 on shipping and forwarding charges 7,000 as import duty 1,000 for carriage and install. చాలా ఈజీ లెక్క. ఈజీ ఏమీ లేదు. ఇన్ని ఖర్చులు ఇచ్చారు మేడం ఏంటి అని బేర్ అనవసరం మీరు. 66,000 రూపాయలు అయితే దాన్ని కొన్నప్పుడే 5,000 రూపాయలు ఖర్చు చేశాము. మేము వాషింగ్ మెషిన్ కొన్నామండి మొన్న. వాషింగ్ మెషిన్ కొన్న ఖర్చు అయితే కనుక అది కొంటే మాకు అయింది 15,000. కానీ ఇంకా అడిషనల్ గా మాకు 3,000 అయినాయి. ఎందుకంటే ఆ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేసి తర్వాత ఇక మొత్తం అన్ని
కలిపి ఏదైనా కానీ మాకు 18,000 బిల్ వేసాడండి. అవన్నీ కూడా ఇప్పుడు నన్ను వాషింగ్ మెషిన్ ఎంత అయిందని అడిగారండి మా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు. వాషింగ్ మెషిన్ ఎంత అయిందంటే నేను 15,000 చెప్పాలా లేదా మొత్తం కలిపేసి ఇన్స్టాలేషన్ కలిపి 18,000 చెప్పాలా? 18,000 చెప్పాను. అలా ఉంటది అనమాట సినిమా. అంటే అందుకని మనం ఏం చేయాలి? అన్నిటిని కలిపేసేయి అన్నిటిని. 66,000 రూపాయలు అన్నిటిని కలిపేసి. ఓ చాలా ఉన్నాయి కలిపేస్తే. ఇవన్నీ కలిపేస్తే స్క్రాప్ వాల్యూ 5,000 అంట. మనకు తెలియదా ఏంటి? మనం చేయలేదా? ఇదిగోండి మొత్తం కలిపేశాడు వీడు. కలిపితే ఎంత వచ్చింది? 80,000 వచ్చింది. 80,000 రూపాయల నుంచి మనం స్క్రాప్ వాల్యూ 5,000 రూపాయలు తీసేసి, అంతేనా? ఇదిగోండి 80,000 మైనస్ 5,000 రూపీస్ తీసేస్తే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 15 ఏళ్ళు. సో 75,000 బై 15 మనకి డిప్రిసియేషన్ 5,000. 5,000 తెచ్చి వాడు ఇక్కడ రాశాడు అంతే. ఇక మామూలే సమ్ము అయితే ఇక్కడ ఏమైంది? 2019లో మెషిన్ కొన్న తర్వాత ఒక 3 సంవత్సరాలకి లేదా 2.5 ఏళ్లకో మళ్ళీ ఖర్చు పెట్టడం జరిగింది 3,000. అంతే కదండి. నేను వాషింగ్ మెషిన్ కొన్నాను, 3 సంవత్సరాల తర్వాత 200 పెట్టి రిపేర్ చేయించాను. అప్పుడు వాషింగ్ మెషిన్ కాస్ట్ ఎంత అయిందంటే ఆ 200 కలపను, రిపేర్లకు 200 అయిందని చెబుతా. కాబట్టి ఈ 3,000 రూపాయలు కలపద్దు. సో లెక్క మామూలుగా చేసుకుంటూ పోండి అంతే. మామూలు ఇది సింపుల్ అయిపోయింది. చేంజ్ ఆఫ్ మెథడ్, రైట్? అంటే నీకు 14th అయిపోయింది కదా, 15th అండ్ 16th చెప్పేసి న్యూమరికల్ ప్రాబ్లంలో ఏమైనా ఉన్నాయా, ఎగ్జామ్లో ఏమైనా ఉన్నాయా అని కవర్ చేస్తే బై బై, ఈ చాప్టర్ అయిపోయినట్టే మనకి. ఓకేనా? చేంజ్ ఆఫ్ మెథడ్ చూద్దాం. కనెక్షన్ అకౌంటింగ్ స్టాండర్డ్ మనకి 6లో చెప్తున్నారండి. చేంజింగ్ ద మెథడ్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్ అన్నమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు. చేంజింగ్ ద మెథడ్ ఉంది కదండి. చేంజింగ్ ద మెథడ్ అంటే మెథడ్ ఆఫ్ ద డిప్రిసియేషన్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్. అంటే దీని మీద మనకి ఒక 2 ప్రాబ్లమ్స్ కవర్ అయినాయి. అంటే 15th అండ్ 16th ప్రాబ్లమ్స్. 15th అండ్ 16th దీంతో మనకి అయిపోతుందండి. మనకి సిఎంఏ బుక్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ మొత్తం కవర్ అయిపోతాయి. దీంతో పాటు నెక్స్ట్ మనకి న్యూమరికల్ ప్రాబ్లం ఒకటి ఉందండి. దాంతో పాటుగా మనకి 2024 జూన్ లో ఇచ్చారండి ఒక సమ్. 2024 జూన్ లో ఇచ్చారు. చిన్న సమ్మే కానీ చాలా కొంచెం డెప్త్ గా ఆలోచించాలి. ఇవి మూడా 4 న్యూమరికల్ ప్రాబ్లం ఒకటి, అలాగే 15 అండ్ 16 జూన్ 2024 పేపర్, అలాగే న్యూమరికల్ ప్రాబ్లంలో ఒకటి. ఈ 4 కూడా నేను రివిజన్ నెక్స్ట్ 2 రివిజన్ క్లాస్ 2లో ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఓకే, ఆపేస్తున్నాను ఈ క్లాస్తో.